హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీపుల్ మాస్టర్ అయిన విజయశ్రీ గారు బెంగళూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ విజయానికి 7 ఆధ్యాత్మిక సూత్రాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం అండి. సో ఈ జూమ్ కి విచ్చేసిన ధ్యాన మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సాయి శ్రీ మేడం థ్యాంక్ యూ. వీడియో ఆన్ చేసుకున్నారు. ఓకే అండి. సో మనం కొత్త జీవితానికి ఆహ్వానం పలకాలండి. ప్రతి సంవత్సరము ఉగాది వస్తుంది, సెలబ్రేషన్ జరుగుతుంది, స్వీట్స్ చేసుకుంటాము, అందరిని పిలుస్తాము, విషెస్ చెప్పుకుంటాం వాట్సాప్‌లో, ఫోన్‌లు చేసి. అంతే. అక్కడి వరకే ఆగిపోతుంది. కానీ మనలో మనం మార్పు తెచ్చుకుందామా అన్న ఒక ఆలోచన మనకి రావాలండి. ప్రతి సంవత్సరం దాటిపోవడం కంటే, ఈ సంవత్సరానికి నెక్స్ట్ సంవత్సరానికి నేనెలా ఉండబోతున్నాను? నాలో నేనేం మార్పు చేసుకోగలుగుతాను? ఇవన్నీ మార్పు చేసుకోవడానికి నేను దానికి తగ్గ సాధన చేస్తున్నానా? ప్రణాళిక వేసుకుంటున్నానా లేదా? ఈ విధంగా మనం ఆలోచించి, మనం ఆ సాధన చేస్తూ ఉంటే ఖచ్చితంగా మార్పనేది వస్తుంది. మార్పుకి మనం సిద్ధంగా ఉన్నట్లనమాట. లేకపోతే ఇంక అదే పాత చింతకాయ పచ్చడి రిపీట్ అవుతూ ఉంటుంది మన లైఫ్‌లో. ఇంకా మనం నెక్స్ట్ అని ఎప్పుడు భవిష్యత్తులోకి వెళ్ళిపోతాం కానివ్వండి, ఇప్పుడున్న ఈ క్షణాన్ని నేను ఎలా మార్చుకోగలుగుతాను? దీని నుంచి నేనెలా బయటకొస్తాను? ఇన్ని రోజులు నేను అనుభవిస్తున్న ఈ సమస్యల గురించి కానివ్వండి, నా యాటిట్యూడ్‌లో కానివ్వండి, ఇలా ఎన్నో రకాలుగా మనం అదే ధోరణిలో ఉండిపోతూ ఉంటామండి. ఉగాది ఎందుకొస్తుంది ప్రతి సంవత్సరం? మనం కొత్తగా మారాలి అని చెప్పేదే ఉగాది యాక్చువల్‌గా. కొత్తగా మారండి. కొత్తగా బెటర్‌మెంట్ ఏ రోజుకి ఆ రోజు బెటర్‌మెంట్ అవుతూ ముందుకు వెళ్తే, ఆ కొత్త సంవత్సరానికి ఒక అర్థం ఇచ్చినట్లండి మనం. అంతే గదండీ! సో, ఈ సంవత్సరం మనకి పరాభవ సంవత్సరం అని వచ్చింది. చాలామంది ఈ పేరు వినంగానే ఇదేంటో చాలా నెగెటివ్‌గా ఉంది. ఇక్కడ అంతా ఓడిపోవడమే, అంతా సమస్యలే అని ఒక నెగెటివ్ ఫీలింగ్‌తో బాహ్య అర్థాన్ని తీసుకుంటూ ఉన్నారు. యాక్చువల్‌గా ఆధ్యాత్మిక సత్యం ఏంటి అంటే, ఈ పరాభవ సంవత్సరం అంటే లోపల ఉన్న మన లోపల ఉన్న అహంకారము, ఆ అజ్ఞానంనికి విరుగుడనమాట. విరుగుడు చేసుకోగలగడము. మన అంతరంలోనే వీటికి విరుగుడు మొదలవుతుంది. పరాభవం జరుగుతుంది. వేటికి పరాభవం అనేది మనం గుర్తుంచుకోవాలి. బాహ్యంగా అందరూ విని భయపడిపోతున్నారు. ఈ సంవత్సరం ఏంటి ఇలా నెగెటివ్‌గానే ఉందేంటి పేరు అనేసి. కానీ ఇప్పుడు మనకు ఆత్మ జ్ఞానం ఉన్నందువల్ల మనం దీన్ని ఏ కోణంలో తీసుకోవాలి అంటే యాక్చువల్‌గా ఉన్న సత్యం ఇదనమాట. అంటే మనలో ఉన్న ఆ అరిషడ్ వర్గాలు, మనలో ఉన్న అజ్ఞానము, మనలో ఉన్న అహంకారము ఇవన్నిటి పట్ల విరుగుడుకి మనం ఒక అడుగు ముందుకు వేయాలి. దాని యొక్క సాధన, దాని యొక్క మార్పుకి మనము సిద్ధంగా మన జర్నీని స్టార్ట్ చేయాలి అన్నది ఇప్పుడు తెలుసుకున్న సత్యం అన్నమాట. సో, ఇది మన అందరికి తెలియచేయాలి ఈ విషయాన్ని. ఏదో భయపడే విషయం కాదు. వేటి పట్ల మన విరుగుడు తత్వాన్ని మనలో పెంచుకోగలగాలి. అది ఏం చేస్తే అది మన లోపల నశించిపోతుంది అని తెలుసుకొని దాని దగ్గర సాధన, ఆహ్వానం పలకాలి. ఓకే అండి. సో, ఆ భాగంగానే నాకు ఈ టాపిక్ ప్రతి ఇయర్ నేను రిపీట్ చేసుకుంటాను ఈ టాపిక్. సో, ఉగాది వస్తుందని చెప్పి అసలైన విజయం సాధించడానికి మనకు ఆ 7 ఆధ్యాత్మిక సూత్రాలేంటో మనకి దీపక్ చోప్రా గారు చక్కగా ఇచ్చారండి. ఆ బుక్కు ఎన్ని సార్లు చదివినా మనకది చాలా సహాయపడుతుంది. తీరా చదివాక తెలిసిందేంటంటే అంతా కూడా పత్రిజీ సార్ జ్ఞానమే ఉందండి. అసలెంత ఆనందం అంటే ఎవరెవరో ఆథర్‌లు రాసిన బుక్స్ చదువుతుంటే మనకి ఆ సారం ఆల్రెడీ మన పత్రిజీ సార్ అందించేశారు. సో, అవన్నీ కూడా రిపిటీషన్ అన్నమాట. సార్ అందరి బుక్స్ చదవండి. అందరు ఆథర్స్ ఇచ్చిన బుక్స్ చదవమన్నారు కాబట్టి, మళ్ళీ మనకి సార్ చెప్పినవన్నీ కూడా రిపిటీషను. సో, అది ఎంతో ఆనందం ఇస్తదన్నమాట. ఓహ్! ఇవన్నీ మనకు అన్నీ తెలిసినవే కదా! సో, ఎలాంటి బుక్ పట్టుకున్నా ఇప్పుడు అంత సారం మనకి తెలిసిపోయింది. సో, అదొక గొప్ప విషయము. కాకపోతే మనం స్వాధ్యాయం అనేది రెగ్యులర్‌గా చేస్తూ ఉండాలి కాబట్టి, మనకి మళ్ళీ మనం రిపీట్ చేసుకోవడం అన్నమాట. సో, ఈ కొత్త సంవత్సరానికి మళ్ళీ మనం రిపీట్ చేసుకుందాము. ఏంటి అసలైన విజయం ఏంటి? దీనిని సాధించాలంటే, ఈ విజయాన్ని సాధించాలంటే, మనం పాటించవలసిన ఆ 7 ఆధ్యాత్మిక సూత్రాలేంటి అన్నది ఒక్కసారి నెమరు వేసుకుందామండి.
సో, ఇంకొకరు కూడా ఉన్నారిక్కడ వీడియో ఆన్ చేసుకుంటే మరింతగా సబ్జెక్ట్ డెలివర్ చేస్తాను నేను. సో, మరొక మేడం ఎవరో ఉన్నారు కింద. వీలైతే మాత్రం ఆన్ చేసుకోండి. ఓకే అండి. మనం టాపిక్‌లోకి వెళ్ళిపోతాము. సో, ఓకే అండి. ఇది దీపక్ చోప్రా గారు ఇంగ్లీష్‌లో ఇచ్చున్నారండి ఈ బుక్కు. మనకి తెలుగులో కూడా అనురాధ మేడం అని దాన్ని తెలుగులో కూడా ట్రాన్స్‌లేట్ చేసి ఇచ్చారు మనకి. సో, నా దగ్గర ఇంగ్లీష్ బుక్ ఉంది. దాని నుంచి నేను పాయింట్స్ వైస్ రాసుకొని తెలుగులో చెప్పడం జరుగుతుంది ఇవాళ. సో, మొదటిగా అసలు విజయం ఏంటో తెలుసుకుందామండి. సో, మనం విజయదశమి అప్పుడు దసరాలో విజయదశమి అంటే ఏందో తెలుసుకున్నాము. ఆధ్యాత్మిక పరంగా ఉండే అసలైన విజయం ఏంటి అంటే ఈ పాటికే మీ అందరికీ అర్థమై ఉంటుంది. మన అజ్ఞానం పట్ల విజయం సాధించాలి. మన అరిషడ్ వర్గాల మీద విజయం సాధించాలి. మన జీవిత ధ్యేయం ఏంటో తెలుసుకొని దాన్ని సార్థకత చేసుకోగలిగితే అది అసలైన విజయం అండి. ఓకే అండి. మన జీవితం ఏదో ఉంటుంది. మనకు తెలీదు. కానీ దాన్ని తెలుసుకోగలిగి, దాన్ని సాధించగలిగితే అది అసలైన విజయం అండి. ఈ జీవితానికి ఒక సార్థకత ఇచ్చినట్లు అప్పుడే మనం. మరొక విషయం ఏంటండి, అసలు మనమెవరో తెలుసుకోవడం అసలైన విజయం అండి. రమణ మహర్షి ఎప్పుడు చెప్తారు కదా! సో, ఇలాంటి విషయాల పట్ల విజయం సాధించడమే అసలైన విజయం అంటే. భౌతిక పరంగా ఎన్నో విజయాలు సాధించవచ్చు. కానీ అవన్నీ కూడా తాత్కాలిక ఆనందాన్నిస్తాయి. అంతే గదండీ! ఈ పాటికి మనందరికీ అర్థమైపోయింది సత్యం. సో, ఎప్పుడైతే ఈ భౌతిక విషయాల పట్ల మనం విజయం సాధిస్తున్నామంటే, అది అసలైన విజయం అయితే కాదండి. అది ఆ కాసేపు, ఆ కొన్ని రోజులు, ఆ కొన్ని సంవత్సరాలు మాత్రమే మన దగ్గర ఉంటుంది. కానీ అక్కడ మనకి మనశ్శాంతి ఉండదు. మనకి ఆ సమృద్ధితనం అన్ని విషయాల్లో ఉండదు. కదండీ! మనకు ఆ పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. హెల్త్ గూడా ఉండకపోవచ్చు. సక్సెస్ వచ్చినంత మాత్రం హెల్త్ ఫాలో అవ్వాలని లేదు భౌతిక పరంగా వచ్చే సక్సెస్‌కి. ఎప్పుడైతే మన మీద మనం విజయం సాధిస్తామో, మన మనలో ఉన్న అవగుణాల పట్ల మనం విజయం సాధిస్తామో, ఓకే అండి. మన పర్పస్‌కి అలైన్ అయిపోతామో, అప్పుడు మనకి అసలైన విజయం అండి. ఇంకా అప్పుడు మనకి ఆనందం ఉంటుంది. ఇది కొన్ని రోజులు కాదండి. ఇది శాశ్వతమైన ఆనందాన్ని మనము ఎప్పుడు దాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం. ఆ ఆనందం ఎవ్వరు మన దగ్గర నుంచి తీసుకోలేరనమాట. సో, అప్పుడు మనకి ఆ మనశ్శాంతి, ఆ అసలైన ఆనందం అదే బ్రహ్మానందం. సో, ఇది ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది. ఎందుకంటే మనమే ఒక దైవిక గుణాలతో ఇప్పుడు నిండి ఉన్నాం కాబట్టి, ఇంకక్కడికి దుఃఖం అనేది మన జీవితంలో వచ్చినా కూడా దాన్ని మనం దుఃఖంగా తీసుకోమనమాట. ఒక అవగాహనతో ఉంటూ ఉంటాము ప్రతి సమస్య పట్ల. సో, ఇలాంటి స్టేజ్‌కి మనమందరం ఎదగాలి. ఇదే అసలైన విజయం అన్నమాట. ఓకే అండి. సో, విజయం అనేది ఒక్కొక్కరి ఆత్మస్థితిని బట్టి వాళ్ళు ఒక్కొక్క నిర్వచనం ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మార్గంలో ఉన్నందుకు మనకు అసలైన సత్యం తెలిసింది. అసలైన విజయం అంటే ఏంటో. ఓకే అండి. ఓకే. మరి ఇట్లాంటి విజయం సాధించాలి అంటే మనకి 7 ఆధ్యాత్మిక సూత్రాలు ఇవ్వబడ్డాయండి. సో, ఎప్పుడు ఇది నెమరు వేసుకొని దీన్ని మనం అప్లై చేయడానికి ట్రై చేయాలి. ఓకే. సో, మొదటి సూత్రానికి వెళ్ళిపోదాము. సో, మొదటి సూత్రం మనకి దీపక్ చోప్రా గారు ఈ బుక్‌లో ఏం చెప్పారు అంటే, లా ఆఫ్ ప్యూర్ పొటెన్షియాలిటీ అంటే శుద్ధ చైతన్య శక్తి అని చెప్పారు. ఫస్ట్ సూత్రం ఏంటి అంటే, లా ఆఫ్ ప్యూర్ పొటెన్షియాలిటీ. దీన్నే తెలుగులో శుద్ధ చైతన్య శక్తి. చూడండి సక్సెస్ కావాలి అంటే, విజయం సాధించాలి అంటే మొదటి విషయమే మనకి ఈ శుద్ధ చైతన్య శక్తి గురించి చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు మనందరి పోరాటం దీని మీదే కదండీ! ఈ శక్తికి మనం అలైన్ అవ్వాలి. ఈ శక్తిని మనలో మేల్కొల్పాలి. మనందరి ఆధ్యాత్మిక ప్రయాణం దీని మీదే గదా నడుస్తుంది. సో, ఈ శుద్ధ చైతన్య శక్తితో కనెక్ట్ అయితే, ఏదైతే బయటంతా ఈ యూనివర్స్ అంతా స్ప్రెడ్ అయ్యుందో, అది కూడా మనలోనే ఉంది అని మనం గమనించగలుగుతామో, అక్కడే మనం 50% విజయం సాధించినట్లే అంట. సో, ఆయన చెప్పారు క్లియర్‌గా 50% మీరు విజయం సాధించినట్లే. బయట ఏదైతే ఉందో ఆ శక్తి అది మీలో గూడా దాగి ఉంది అన్న సత్యాన్ని తెలుసుకోవడంలోనే 50% విజయం సాధించినట్లు మీరు. సో, మనందరం 50% అయితే సాధించినట్టేనా? అంటే ఈ సత్యాన్ని మనం తెలుసుకున్నాం కదా! బయటంతా ఏదైతే చైతన్య శక్తి ఆవరించి ఉందో, అది మనలో కూడా నిక్షిప్తమై ఉంది. నిద్రాణ స్థితిలో ఉంది. అన్న విషయం అయితే మనకెరుక కదండీ! ఇప్పుడు అందరికీ తెలుసు కదా ఈ విషయము. ఓకే. సో, మనం 50% విజయం సాధించేసాం. మరి మిగతా 50% ఎలా సాధించొచ్చు అంటే, మనకిక్కడ 4 టిప్స్ ఇచ్చారు ఆథర్ గారు.
ఇవన్నీ సార్ జ్ఞానమే. మనకి సార్ ఇచ్చిన జ్ఞానం కూడా ఇందులోనే ఉంది. సో, మనం ఈ బుక్ ద్వారా తెలుసుకుంటున్నాం గాబట్టి ఆథర్ ఇచ్చిన విషయాలు 4 విషయాలండి. అందరూ నోట్ చేసుకోండి. సో, ఈ శుద్ధ చైతన్య శక్తి అంటే ఏంటి ఫస్ట్? మనకు తెలుసు. ఇదొక డివైన్ పవర్ అని చెప్తాము. దీంట్లో ఒక డివైన్ ఇంటెలిజెన్స్ ఉంది అని చెప్తాము. ఇంకా ఎన్నో విషయాల్ని సాధించుకోగలిగే శక్తి దీంట్లో ఉందని తెలుసు. దీంట్లో ప్రేమ ఉందని తెలుసు. దీంట్లో ఆ కరుణ ఉందని తెలుసు. అంటే ఏవైతే దైవిక గుణాలని చెప్పుకుంటున్నామో, అవంతా కూడా ఈ శక్తిలో ఇమిడి ఉంది. అంతే గదండీ! సో, ఏవైతే దైవిక గుణాలు అందుకే మనం ఒక దేవుడికి ఒక రూపము, ఒక నామము ఇచ్చి మనం పూజల వైపు వెళ్ళిపోయామనమాట. యాక్చువల్‌గా ఇదంతా కూడా ఒక శక్తి. ఒక మూల చైతన్య శక్తి. అదే విశ్వశక్తి అని గూడా మనం చెప్తూ ఉంటాం. కదండీ! సో, ఈ మూల చైతన్య శక్తిలో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. దైవిక గుణాలు ఏవైతే మనం కావాలని మనం సాధన చేస్తున్నామో అవన్నీ కూడా ఈ విశ్వమంతా వ్యాపించి ఉంది. ఆ విశ్వంలో ఉన్న శక్తిలో, ఆ మూల చైతన్య శక్తిలో ఇమిడి ఉంది. మరి దీంతో కనెక్ట్ అయితే ఏం జరుగుతుందండి? అదే గుణాలు మనలో కూడా డెవలప్ అవుతాయి. అంతే గదండీ! సో, ఏవైతే ఆ శక్తిలో ఇమిడి ఉన్నాయో, ఆ డివైన్ ఇంటెలిజెన్స్, డివైన్ పవర్, ఆ లవ్, ఆ కంపాషన్, ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ ఇలా ఏవైతే శక్తులన్నీ ఉన్నాయో, అవన్నీ కూడా మనలో కూడా జాగృతం చేసుకునే అవకాశం ఉంది అని చెప్పారు. అంతే కదండీ! మరి దీనికిచ్చిన టిప్స్ ఏంటి అంటే, సో, 4 విషయాలు చెప్పారు. మొదటిది మౌనం అని చెప్పారనమాట. సైలెన్స్. ఆథర్ గారు మనకి మనకి మొట్టమొదటి టిప్ ఏమిచ్చారు అంటే, మౌనంగా ఉండండి. అలా కాసేపు మౌనంగా ఉండండి. ఓకే అండి. అంటే ఎప్పుడు మనం పరిగెడుతూనే ఉంటాము. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? డేలో ఆ పని, ఈ పని అలా కాకుండా కాసేపు అలా కూర్చోండి. మౌనంగా కూర్చోండి. ఏది ఆలోచించకుండా అలా మీ ఉనికిని ఎక్స్‌పీరియన్స్ అవ్వండి అని చెప్తున్నారు. అంటే మనమందరం గూడా ఆ చైతన్య శక్తితో కనెక్టెడ్‌గా ఉన్నాము. దాన్ని ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ పొందండి అలా కూర్చొని ఏమి చేయకుండా, ఏమి ఆలోచించకుండా అని చెప్పారనమాట. జస్ట్ బీ. ఆయన ఇంగ్లీష్‌లో ఏం చెప్పారంటే జస్ట్ బీ. అలా ఉండిపోండి అంతే. అలా చూస్తూ ఉండండి. అన్నిటిని గమనించండి. బాహ్య మౌనాన్ని పాటిస్తూ అలా గమనించండి. అలా చూస్తూ ఉండండి. కానీ మైండ్‌లో మళ్ళీ ప్లాన్స్ ఏం వేసుకోవద్దు. అలా కామ్‌గా కూర్చున్నాం అని చెప్పి నెక్స్ట్ ఇది చేయాలి. ఆలోచించడానికి మనం కూర్చోలేదు. అలా గమనించడానికి, అలా మన ఉనికితో మనం కనెక్ట్ అవ్వడానికి మొదటి సూత్రము మౌనము. బాహ్య మౌనాన్ని పాటిస్తూ అలా గమనించండి మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో. అదేదైనా అవ్వచ్చు. పిల్లల్ని గమనించొచ్చు, ప్రకృతిని గమనించొచ్చు, అలా ట్రాఫిక్‌ని చూడండి. ఏవైనా చూడండి. అలా గమనిస్తూ ఉండండి. జస్ట్ బీ. ఇది చెప్పారండి. ఇది మనం కనీసం ఒక 5, 10 నిమిషాలు మనం ఇది చేయాలి ఎవ్రీ డే. ఇలా మనం అలా కామ్‌గా కూర్చోవడం నేర్చుకోవాలండి. ఓకే. మళ్ళీ ఏ ప్రణాళిక కోసం, ఏ ఆలోచనలు, ఏ సమస్యని ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అనే ఈ విధంగా ఆలోచించకుండా, ఏమీ లేకుండా అలా కూర్చోవడము అనేది మొదటి టిప్ ఇచ్చారండి. సో, ఇవాళ నుంచి అందరం మళ్ళీ అది స్టార్ట్ చేద్దాము. ఓకే. కొత్త సంవత్సరానికి మనం కొత్తగా జీవితాన్ని ఆహ్వానించాలి అంటే, కొత్తవి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి మన ఎదుగుదల కోసము. ఓకే అండి. మరి రెండవ టిప్ ఏం చెప్పారు అంటే, మన ఫేవరెట్ మనందరికీ పరిచయమే ధ్యానము. ధ్యానం చేయమని చెప్పారు. సో, ఇక్కడ ధ్యానంలో ఏం చేస్తాము? అంతర్ముఖులం అవుతాం. బాహ్య మౌనం కాస్త అంతర్మౌనానికి దారితీస్తుంది ధ్యానంలో. అవును కదండీ! సో, మన శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల మనతో మనం కనెక్ట్ అవుతాము. మనతో మనం కనెక్ట్ అవ్వడం అంటే ఏంటండి? మన ఆత్మతత్వంతో కనెక్ట్ అవుతాం. మన సహజ స్థితితో కనెక్ట్ అవుతాం. అసలు సత్యమేంటో మనకందరికీ ఎరుకొచ్చింది. మనం ఆత్మలమని చెప్పేసి. కాకపోతే ఈ సోషల్ మాస్కులు ధరించుకొని మనం భూమి మీదకి విచ్చేసి ఉన్నాం కదండీ! బాడీ అని, మైండ్ అని, ఇంటెలెక్ట్ అని ఈ లేయర్స్‌నన్నీ వేసుకొని ఆత్మ భూమి మీద నడయాడాలి అంటే ఇవన్నీ తప్పదనమాట ఆత్మకి. అవే ఛాలెంజ్‌గా గూడా మారిపోయింది ఆత్మకి. ఇలా ఆత్మ తన అడ్వెంచర్‌ని స్టార్ట్ చేయడానికి ఈ మాస్కులు వేసుకున్నా కూడా, ఈ సోషల్ మాస్కులు వేసుకున్నా కూడా, నా నిజతత్వంతో నేను మళ్ళీ కనెక్ట్ అయ్యి,
నా ప్రణాళిక తెలుసుకొని, నా జీవిత ధ్యేయాన్ని పూర్తి చేసి, నేను చక్కగా జ్ఞానాన్ని పెంచుకొని తిరిగి నేను వచ్చేస్తాను అని మన ఆత్మ పైన ఛాలెంజ్ చేసి మరి భూమికి దిగుతదన్నమాట. ఇక్కడ ఛాలెంజ్ ఏంటండి? ఈ శరీరమే, ఈ మనస్సే, ఈ బుద్ధి. ఇవన్నీ ఛాలెంజింగ్ అన్నమాట. ఆత్మకు తెలుసు. వచ్చే ముందు అన్నీ తెలుసు. ఈ తొడుగులన్నీ వేసుకొనెళ్తున్నాను. ఈ మాస్కులన్నిటిని నేను తొలగించుకొని, మళ్ళీ తిరిగి నా నిజతత్వానికి నేను కనెక్ట్ అయ్యి, నేను ఏమేం ప్రణాళికతో ఈ భూమి మీదకొచ్చానో అవన్నీ నేను తెలుసుకొని, ఆ జ్ఞానాన్ని పెంచుకొని, నేను మరింత శక్తివంతులుగా తిరిగి వస్తానని మనం అందరం శపథం చేస్తేనే ఇవాళ ఇక్కడికొచ్చామండి. కానీ ఈ భూలోకం అంత సింపుల్ కాదని ముందే భగవంతుడు చెప్తాడంట ఆత్మకి. నువ్వంత ఆహ్, ఇదిగా వెళ్తున్నావు. మరి నీ ఆట ఏంటో నేను ఇక్కడి నుంచి వీక్షిస్తాను. ఈ విశ్వ చలన చిత్రాన్ని నేను పైనుంచి చూస్తానని చెప్పి భగవంతుడు మనకి చెప్తాడంట. సో, ఆత్మ కూడా అలా వచ్చేసి మళ్ళీ మాయలో పడిపోయి, అమ్మో! ఇది నా శరీరము, ఇది నా మనస్సు, ఈ బుద్ధి ఈ వీటిలోనే తిరుగుతూ ఉంటుంది. అసలైన తనెవరు అనేది మర్చిపోవడం జరుగుతుంది. ఈ మాయలో, ఈ సోషల్ మాస్కుల వల్ల ఇది జరగడం మొదలవుతుందనమాట మన జీవితంలో. సో, ఇలా కొన్నేళ్ళు జరిగాక మన ఆత్మ యొక్క స్థితిని బట్టి మనకొక అవకాశం ఇవ్వబడుతుంది. ఏదో ఒక ఆధ్యాత్మిక జర్నీకి మనం కనెక్ట్ అవ్వడం మొదలవుతుంది. అది మనం ఎవరి ఆత్మస్థితిని బట్టి వాళ్ళు కనెక్ట్ అవుతూ ఉంటారనమాట. సో, మనం ఎంతో కొంత ఎన్నో జన్మలు పూర్తి ఉన్నాం కాబట్టి, మనం ఈరోజు ఒక ఆధ్యాత్మిక గురువు, సత్యం చెప్పగలిగే ధైర్యవంతమైన మన పత్రిజీ సార్ అట్లాంటి సద్గురువుతో మనకి పరిచయం ఏర్పడడం, మనం ఈ స్పిరిచ్యువల్ జర్నీని స్టార్ట్ చేయడం అనేది మనం ఎన్నో జన్మల ఆ పుణ్యం వల్లనే మనకి ఈరోజు ఈ స్పిరిచ్యువల్ జర్నీకి మనం కనెక్ట్ అవ్వడం జరిగింది. సో, ఒక్కసారి మనందరం కృతజ్ఞతలు చెప్పుకుందాం మన గురూజీ గారికి. అంటే ఇవన్నీ మనకేమి హెల్ప్ చేస్తుంది అంటే, మనం ఎవరో మనకి మళ్ళీ పరిచయం చేసే ఆ దారి మనకిక్కడ కనపడుతుంది. ఎంతో మంది ఉన్నారండి బయట. కానీ కొంతమందే ఇక్కడికొచ్చి వింటున్నారు ఈ సత్యాన్ని అంటే, మనం ఆల్రెడీ అవన్నీ దాటిన స్థితులు కాబట్టి, ఇవాళ మళ్ళీ మనం మన సహజ స్థితికి మనం కనెక్ట్ అవ్వడానికి మనకి దారి దొరికింది. సో, మరి ఇంత విషయం తెలిసింది కదా మనకి. మనం ఎంత టైంని వినియోగించుకోవాలండి? ఎంత జాగ్రత్తగా టైంని స్పెండ్ చేయాలి? ఈ టైంకి ఉన్న విలువ అందరికీ తెలియదండి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్న వాళ్ళందరికీ మనకేమర్థమవుతుందంటే, ఎప్పుడు టైంని ఇన్వెస్ట్ చేయాలి. స్పెండ్ గూడా చేయడం కాదండి. ఆ టైంకొక విలువని ఇస్తున్నాం మనము. చాలా మంది మనల్ని చూసి వీళ్ళు కళ్ళు మూసుకొని కూర్చొని గంటలు గంటలు టైం వేస్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు. వాళ్ళ స్థితి అదే. వాళ్ళని గూడా మనం జడ్జ్ చేయడానికి లేదు. వాళ్ళ ఆ అపోహ అది. కానీ మనకు సత్యం తెలిసింది కదా! మనం ఎంతెంత టైంని ఇన్వెస్ట్ చేస్తున్నామో మనకు తెలుసు ఆ సత్యము. కాబట్టి సో, మనం టైంని ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడుతున్నాము. ఈ ఆధ్యాత్మిక జర్నీలో ఎంత టైం ఉంటే బుక్స్ చదవాలి, సజ్జన సాంగత్యాలు పార్టిసిపేట్ చేయాలి. ఓకే. ఇలా ఎన్ని గంటల ఆప్షన్ ఉంటే నేను ధ్యానం చేయగలగాలి అని మనం ప్రయారిటీస్ అంతా మన మీద మనం ఫోకస్ చేయడం మొదలుపెట్టాం. అవునా కాదా అండి? మన బాధ్యతలన్నీ తీర్చుకున్నాక ఆ డేలో టైం దొరికితే చాలు మనం ఈ 3 విషయాలు త్రిరత్నాలని మనం ఫాలో చేయడానికి, మన వంతు మనం కృషి చేయడానికి ఎంతో ఉత్సాహంగా ఉంటున్నాం. ఎవ్రీ డే రావడం, మనం ఒక ప్రణాళిక వేసుకోవడం, ఈ 3 కంప్లీట్ అయ్యాయా లేదా అని చూసుకోగలిగే స్థితికి మనం చేరాము అంటే, మనకు ఆ సత్యం తెలిసింది కదండీ! సో, మనం ఇక్కడ టైంని వేస్ట్ చేయకూడదని మనకు అర్థమైపోయింది కాబట్టి, సో, ధ్యానం చేయడం అనేది రెండవ టిప్పు. మనకి ఆథర్ గారిచ్చారు. అంటే మీ ఉనికితో, మీ సహజ స్థితితో, మీ నిజ స్థితితో, మీ ఆత్మతత్వంతో కనెక్ట్ అవ్వాలి అంటే, మీకు ఏకైక మార్గం ధ్యానం. అండి. సో, ధ్యానం చేయడం వల్ల మీ అంతర్ప్రయాణము ఆత్మ దగ్గరికి తీసుకువెళ్తుంది. మీ శరీరాన్ని దాటుతారు, ఈ మనస్సును దాటుతారు, ఈ బుద్ధిని దాటి, ఈ 4 తలాలు దాటి మీలో ఉన్న అంతర్ముఖమైన ఆ విశ్వ చైతన్య శక్తి ఏదైతే ఉందో, అది ఆత్మలో ఇమిడి ఉంది. సో, ఆత్మతో కనెక్ట్ అవుతాం మనం శ్వాస అనే వాహనం ద్వారా. అవును కదండీ! బయటికి మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎలా అయితే వాహనాలు యూజ్ చేసి బయటికెళ్తున్నామో, అంతర్ ప్రయాణానికి ఆ వాహనాలు పనికిరావు కాబట్టి, మన శ్వాసను మనం పట్టుకొని, మన అంతర్ ప్రయాణం చేసి, మన ఆత్మ దగ్గరికి చేరుతున్నాము. అది ధ్యానంలో జరిగేది. ధి ప్లస్ యానం.
ఆత్మ యొక్క ప్రయాణం. ఎక్కడికి ప్రయాణం? తనలోకి తన ప్రయాణం. తనలో ఉన్న చైతన్య శక్తి దగ్గరికి ప్రయాణం చేస్తుంది ఆత్మ. తన సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేస్తుంది. సో, బాడీ ఇక్కడే ఉంటుంది. కానీ మనం ఎక్కడికెక్కడికో ప్రయాణం చేస్తూ ఉంటాం గదండీ! ధ్యానంలో ఎన్నో లోకాలు వీక్షిస్తూ ఉంటాం. అది ఎలా సాధ్యం అంటే సూక్ష్మ శరీర యానం జరుగుతుంది ధ్యానంలో. ఆత్మ యొక్క ప్రయాణం. ఆత్మ అంటే సూక్ష్మ శరీరంగా ఉంటుందన్నమాట. స్థూలం నుంచి సూక్ష్మంలోకి మనం వెళ్ళిపోతాము. ఓకే అండి. సో, రెండవ విషయం అతి ముఖ్యమైనది ధ్యానం ద్వారా మీ సహజ స్థితితో కనెక్ట్ అవుతారు. ఆ శుద్ధ చైతన్య శక్తితో కనెక్ట్ అవ్వాలి అంటే మీలో మీరు ప్రయాణం చేసి మీలో ఆత్మతో కనెక్ట్ అయితే ఆ శుద్ధ చైతన్య శక్తి బయటైతే ఏదైతే ఉందో దానితో అలైన్ అయిపోతారు. కనెక్ట్ అయిపోతారు ఆటోమేటిక్‌గా. అర్థమైందా అండి? బయట ఉన్న శుద్ధ చైతన్య శక్తితో ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే ముందు మీతో మీరు కనెక్ట్ అయితే ఆటోమేటిక్‌గా దాని యొక్క గుణాలు మీలో సంతరించబడతాయి. వెలుగులోకి వస్తాయి అని చెప్పబడింది రెండవ సూత్రంలో. అంటే ధ్యానం చేయండి. మొదటిదేంటండి? మౌనంగా ఉండి అన్నిటిని అలా గమనించండి. ఏది ఆలోచన లేకుండా. ఓకే. రెండవది ధ్యానం. మరి మూడో టిప్ ఏం చెప్పారు అంటే ప్రకృతితో గడపండి అని చెప్పారు. అన్నీ మనకు తెలిసిన విషయాలే అండి. సో, ప్రకృతిలో గడపండి. అలా పార్క్‌కి వెళ్ళండి. అలా ట్రెక్కింగ్‌లకి అలా నేచర్ ఉన్న ప్లేసెస్‌లోకి బాగా వెళ్లి, అక్కడ టైమ్ స్పెండ్ చేయమని చెప్తున్నారు. ఇవన్నీ నాకు కుదరట్లేదు అంటే, మీ బాల్కనీలోకెళ్ళి అలా కూర్చొని అట్‌లీస్ట్ ప్రకృతితో అలా గమనించండి. అంటే ఆ చెట్లు, బర్డ్స్ ఆహ్, శబ్దాలు చేస్తూ ఉంటాయి. సన్ సెట్ అవుతుంటుంది. సన్ రైజ్ అవుతుంటుంది. చెట్లు గాలి వీస్తూ, ఆ చెట్ల కదలికలు. బర్డ్స్ ఎలా నెస్ట్ ఫార్మ్ చేస్తాయి. చిన్న చిన్న విషయాలు ఇవన్నీ అసలెవరు పట్టించుకోరు. కానీ ఇలాంటి విషయాలని కనెక్ట్ అవ్వండి. అంటే ఆ ప్రకృతితో కనెక్ట్ అవ్వండి అని చెప్తున్నారండి. ఫస్ట్ సూత్రంలో మౌనంగా ఉండి ఏది జరిగితే అది దాన్ని అలా గమనించమని చెప్పారు. మూడవ టిప్‌లో ఏం చెప్పారంటే ప్రకృతికి సంబంధించిన విషయాల పట్ల కనెక్షన్ ఏర్పరచుకోండి. అందుకే మనకి ఆర్గనైజేషన్‌లో కూడా ఎన్నో ట్రెక్కింగ్స్ వేస్తూ ఉంటారు. నేచర్‌కి సంబంధించిన ట్రిప్స్ వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇది చాలా ఎక్కువైపోయింది కూడా. సో, ఎందుకు వేస్తున్నారంటే, అలా మన శుద్ధ చైతన్య శక్తితో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అలా ప్రకృతితో ఎప్పుడైతే మనం వెళ్ళిపోగలుగుతూ ఉంటామో, తెలియకుండా మన ఆ మూల చైతన్య శక్తితో కనెక్షన్ అనేది ఏర్పడతది. ఇదే రహస్యం అని చెప్పారు. అందుకని ప్రకృతిలో ఎక్కువ ధ్యానాలు చేయమంటారు. ప్రకృతిలో అలా గడపమని చెప్తారు. కాళ్ళకి చెప్పులు లేకుండా అలా ప్రకృతి అంటే ఆ భూమిని స్పర్శ తీసుకుంటూ నడవమని చెప్తారు. ఇవన్నీ వినుంటారు మీరు. అవును కదండీ! ఇలా ఏదో ఒక రకంగా మనం ప్రకృతితో అనుసంధానం అవ్వాలి. ప్రకృతితో సహజీవనం చేయగలగాలి. అలాంటి నేచర్ ట్రిప్స్‌కి మనం ప్రిఫరెన్స్ ఇచ్చి మనం అలా ప్రకృతిలోకి వెళ్ళిపోతూ ఉండాలి. మనకి 'అనస్థీషియా' అన్న బుక్ ఈ మధ్య సార్ చాలా చెప్తున్నారండి. 'అనస్థీషియా' అంతా కూడా రష్యాలో ఒక ప్రకృతి తల్లి అని చెప్పారు. ఆవిడ మొత్తం ప్రకృతిలోనే తన ఉనికి తెలుసుకొని, తనలో ఉన్న పవర్స్ అన్నిటిని మొత్తం ప్రకృతిలోనే సహజీవనం చేస్తున్న విషయం మనకి 'అనస్థీషియా' బుక్‌లో చాలా చక్కగా వివరించారండి. దాన్ని బట్టి ఆమె ఎంత శక్తివంతురాలుగా మారిందో మనకు ఆ బుక్ ద్వారా అర్థమవుతుంది. అంటే ప్రకృతిలో ఏదైతే ఆ చైతన్య శక్తి నిండి ఉందో అలా మనం ప్రకృతితో సహజీవనం చేయడం వల్ల, అదే శక్తి మనలో మేల్కొంటుంది అన్న విషయం చాలా చక్కగా ఆ బుక్ ద్వారా అర్థమవుతుంది. సో, మనం కూడా ఎంతో కొంత సేపు నేచర్‌లో స్పెండ్ చేయడానికి ట్రై చేద్దాము. కుదరలేదంటే మన బాల్కనీలో కూర్చొని ఈ చిన్న చిన్న విషయాలని గమనిద్దామండి. ఆ బర్డ్స్ అలా ఫ్లై చేసి వెళ్తూ ఉంటాయి. సౌండ్స్ చేస్తూ ఉంటాయి. చెట్లు గాలికి వీస్తూ ఉంటాయి. ఆ సన్‌రైజ్, ఆ సన్‌సెట్ అన్నీ కూడా ప్రకృతిలో జరిగే కింద ఈ యానిమల్స్ తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా భాగం అన్నమాట ప్రకృతిలో. వీటినన్నిటిని అలా కాసేపు స్పెండ్ చేయండి. సన్‌సెట్ టైమ్‌లో కూర్చోండి. లేకపోతే సన్‌రైజ్ టైమ్‌లో కూర్చోండి. ఎంత బావుంటుంది బయట తెలుసా? సో, ఇప్పుడు నేను కూడా ఇది ఫాలో చేస్తుంటే చాలా ఆనందం వస్తుందన్నమాట. ఆ ఆనందమే ఆనందం వచ్చిందంటేనే మీరు సహజ స్థితితో కనెక్ట్ అయిపోయినట్లే అండి. చాలా మంది అనొచ్చు అసలేమొస్తుంది దాంట్లో చూడడం వల్ల టైమ్ వేస్ట్ చేస్తున్నావు ఇది గూడా అంటారు. ఆ చిన్న చిన్న వాటిల్లోనే ఆ ఆనందం అనేది ఆ సహజ స్థితితో మనలతో కనెక్ట్ అవ్వడం వల్ల మనకి ఆ తెలియని ఆనందం మనం ఫీల్ అవుతాం అన్నమాట. అదే మీ నిజ స్థితి. మన నిజ స్థితియే ఆనందం అండి. ఈ ఎమోషన్స్, ఈ భయాలు, ఈ దుఃఖాలు ఇవన్నీ ఏంటంటే మాస్కుల వల్ల వచ్చిన
భావోద్వేగాలు, థాట్స్, ఎమోషన్స్ ఇవన్నీ మనం కాదు. మన సహజ స్థితి అది కాదనమాట. ఈ మాయలో పడి మనం అవన్నీ వచ్చినప్పుడు అవి మనమే అని మనకి మనం ట్యాగ్ చేసుకుంటున్నాం. అసలు మన ఆత్మస్థితి ఆనంద స్థితి. ఎన్నో దైవిక గుణాలతో నిండి ఉన్న ఆత్మస్థితి. దాన్ని మనం పదే పదే ఎరుకలోకి తెచ్చుకుంటూ ఉండాలి. నేను ఆత్మను, ఇవన్నీ మాయలో భాగము. ఇవే నేనని చెప్పి నేను నన్ను ట్యాగ్ చేసుకోను. నా నిజ స్థితిని నేనెప్పుడు ఎరుకలో ఉంచుకుంటాను అన్నదానికే మనం ధ్యానం చేస్తున్నాం. అవును కదండీ! ధ్యానానికి మెయిన్ పర్పస్ ఎరుక. అవేర్‌నెస్‌తో జీవించగలగడం. ప్రతి క్షణాన్ని కూడా అవగాహనతో, ఎరుకతో, సాక్షిగా చూస్తూ ఉండడం. ఈ విశ్వ చలన చిత్రాన్ని గమనించగలిగే శక్తిలోకి మనం వెళ్ళగలగడం. పరమహంస యోగానంద కూడా ఎప్పుడు ఇదే విషయం చెప్తున్నారు. దీన్ని ఒక విశ్వ చలన చిత్రం అనుకోని గమనించడం మొదలుపెట్టండి. అప్పుడు మీ ఆత్మస్థితితో మీరు డిస్కనెక్ట్ అవ్వకుండా మీరెప్పుడు ఆత్మస్థితిలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారని చెప్పారనమాట. ఓకే. గమనించడం అనేది హైయెస్ట్ అన్నమాట. ఎరుకతో ఉండడం అనేది హైయెస్ట్. అవేర్‌నెస్. జాగృతంగా ఉండడం ఎప్పుడు. ఆ మాయ ఎప్పుడు మనల్ని లాగేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది భూలోకం కాబట్టి. దీని నుంచి మనము ఈ స్థితి నుంచి దాటి మన నిజ స్థితితో ఎప్పుడు కనెక్ట్ అవ్వడానికి మన వంతు మనం ఈ జ్ఞానాన్ని పెంచుకుంటూ, ధ్యానం చేస్తూ, సజ్జన సాంగత్యాలు చేస్తే మన నిజ స్థితితో మనం ఎప్పుడు ఎరుకలో ఉండగలుగుతాము. ఓకే అండి. సో, ఇలా మనకి మూడవ విషయం ప్రకృతితో కనెక్ట్ అవ్వండి అని చెప్పారు. మరి నాలుగో విషయం ఏంటి? నాన్ జడ్జ్‌మెంటల్ అని చెప్పారు. సో, ఈ విషయం గూడా మనందరికి తెలుసండి. ఆ శుద్ధ చైతన్య శక్తితో మీరు కనెక్ట్ అవ్వాలి అంటే మీరు ఎప్పుడు నాన్ జడ్జ్‌మెంటల్‌గా ఉండాలి. దేన్ని జడ్జ్ చేయొద్దు అని చెప్పారు. ఈ విషయం మనకి సార్ చెప్తారు కదా! పత్రిజీ సార్. సో, ఇక్కడ కూడా ఇదే సీక్రెట్ చెప్పబడింది. మీరు ఆ మూల చైతన్య శక్తితో కనెక్ట్ అవ్వాలి అంటే, మీరు మొదట నాన్ జడ్జ్‌మెంటల్ అన్న గుణాన్ని పెంచుకోండి. ఎప్పుడైతే ఈ గుణం పెరుగుతుందో మీకు అర్హత వస్తుంది అని చెప్పారు. దేనికి అర్హత వస్తదంటే, ఆ మూల చైతన్య శక్తితో కనెక్ట్ అవ్వడానికి ఒక అర్హత పొందుతారు. ఎప్పుడు? మీరు నాన్ జడ్జ్‌మెంటల్‌గా లైఫ్‌ని లీడ్ చేయగలిగితే. ఇది అందరికీ సాధ్యం కాదు గదండీ! మనం ఇన్ని రోజులు ఇందులో ఉన్నా కూడా, మనం స్లిప్ అయిపోతూ ఉంటామనమాట. ఇది రాంగు, ఇది రైటు అని చెప్పేసి. కానీ అసలు సత్యం మనం తెలుసుకోవాలి. అసలు దేన్ని జడ్జ్ చేయడానికి లేదండి. ఇప్పుడు వార్ గూడా జరుగుతుంది బయట. ఈ కంట్రీ కరెక్టు, ఆ కంట్రీ కరెక్టు, వీడిలా చేయకుండా ఉండాల్సింది, ట్రంప్ గోలేంటి, ఇలాంటివన్నీ మనం జడ్జ్ చేస్తున్నామండి. ఒక ఆధ్యాత్మిక పరంగా మనం ఎదుగుతున్నామని, ఇక్కడ మనం ఇవాళ ఇక్కడ ఉన్నాము అంటే, ఈవెన్ వాటి పట్ల గూడా మౌనం పాటించాలండి మనం. వాటి పట్ల గూడా మన సాక్షితత్వాన్ని అలవర్చుకోగలిగే శక్తి మనకి రావాలి. అంతా కరెక్ట్ గానే జరుగుతుందండి. అది సృష్టి దాన్ని ఫిల్టర్ చేసుకోవడానికి రకరకాలుగా ఇలా ఒక్కొక్కరి దాంట్లో ఆ బుద్ధి కలుగుతూ ఉందన్నమాట. మనం చేయాల్సిన పనేంటంటే, ఈ విశ్వశాంతి కలగడానికి మన వంతు మనం కృషి చేసి, ధ్యానం చేసి, ఒక సంకల్పంతో ఈ విశ్వమంతా కూడా శాంతి చేకూర్చాలి అన్న పాజిటివ్ పెట్టుకోవాలి కాబట్టి, మిగతా అందరి పట్ల, అన్ని కంట్రీస్ పట్ల మనం జడ్జ్‌మెంట్ ఇవ్వడానికి లేదు. ఈవెన్ ఈ విషయం గూడా నేనిప్పుడు చెప్తున్నా అంటే ప్రస్తుతం ఇది జరుగుతుంది గాబట్టి బయట. సో, ఇలాంటి విషయాల్లో కూడా మనం జాగ్రత్త పడాలి. ఎక్కడ జడ్జ్‌మెంట్ లేదండి. ఇది సత్యము. సో, ఏది జరగాలో విశ్వమే చూసుకుంటుంది. అక్కడ ఒక గవర్నమెంట్ ఉంది. అక్కడ ఒక లా ఉంది. అది చూసుకుంటుంది. కానీ మనం ఎవరం చెప్పడానికి రాంగు, రైటు అనేసి మనం చెప్పడానికి లేదు. ఎవరు ఏదైనా తప్పులు చేస్తున్నా కూడా మనము సాక్షిగా ఉండి అంటే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ చెప్పొచ్చు మనం. ఇలా చేయడం వల్ల నీకిది జరుగుతుంది. అలా చెప్పాలి కానీ, నువ్వు రాంగ్ చేశావు అని అథారిటీ, అధికారము చూపించకూడదు. ఓకే. ఎందుకంటే ఎవరి ఆత్మస్థితిలో వాళ్ళు ఉండడం, వాళ్ళకది చేయడం కరెక్టే వాళ్ళ ఆత్మస్థితికి. మనం ఎదిగిన ఆత్మల ఫీలింగ్‌లో ఉన్నప్పుడు మనకది తప్పు కనిపియచ్చు. కానీ అసలు సత్యం ఏంటి? ఎవరి ఆత్మస్థితిలో వాళ్ళు చేసేది కరెక్టే అన్నది అసలైన సత్యం. ఓకే అండి. ఇది తెలుసుకొని మనము ఒక గైడెన్స్ విధంగా చెప్పగలగాలి. ఇది చేయడం వల్ల ఇది పర్యావసనం అనే విషయాన్ని తెలపాలి. అంతవరకే మనం చేయాల్సిందనమాట. ఇంక మిగతాది ఆ యూనివర్సల్ కోర్ట్ ఉంది కదండీ! అది చూసుకుంటుంది. వాళ్ళ యొక్క ఓన్ రియలైజేషన్‌కి వాళ్ళకే రియలైజేషన్ అయ్యి పడి లేస్తారనమాట వాళ్ళే. కానీ మనకి విషయం తెలిసినప్పుడు మనం సామరస్యంగా వాళ్ళకి చెప్పగలగాలి. ఇలా చేయడం వల్ల నీకు కాన్సిక్వెన్సెస్ వస్తాయి. మరి నీ ఇష్టం. ఈవెన్ మన పిల్లల విషయంలో గూడా మనం ఇది ఫాలో చేయొచ్చు. మనకి చుట్టుపక్కల ఏదైనా జరిగినప్పుడు
ఒక అవగాహనతో ఉండగలగాలండి. నాన్ జడ్జ్‌మెంటల్‌గా ఉంటేనే మనము ఆ చైతన్య శక్తితో కనెక్ట్ అవుతూ ఉంటామంట. సో 4 విషయాలండి. మౌనంగా ఉండి అలా గమనించండి అన్ని. రెండవది ధ్యానం చేస్తూ ఉండండి. ప్రకృతిలో గడపండి. ఆ! నాలుగవ విషయం నాన్ జడ్జ్‌మెంటల్ అన్న యాటిట్యూడ్‌ని పెంచుకుంటూ ఉండండి. అప్పుడు మీకు తెలియకుండానే ఈ శుద్ధ చైతన్య శక్తితో కనెక్ట్ అవుతూ పోతారు. సో, విజయానికి 7 ఆధ్యాత్మిక సూత్రాల్లో మొదటి విషయం అర్థమైందా అండి? ఈ శుద్ధ చైతన్య శక్తితో కనెక్ట్ అయిపోతే ప్రతి ఒక్కరికి ఆ అసలైన విజయం ఏంటో బోధపడి దాన్ని సాధించగలిగే శక్తి వస్తుంది వాళ్ళకి. ఎంతో మంది ఫేమస్ అయిన పీపుల్ చాలా మందికి హెల్త్ ఉండదండి. పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. వాళ్ళు భౌతికంగా ఎన్నో అచీవ్‌మెంట్స్ చేసుంటారు. కానీ ఎవరైతే దీన్ని కూడా ఒక భాగంగా చేసుకుంటారో, ఈ మూల చైతన్య శక్తితో కనెక్షన్ ఏర్పరచుకుంటారో, స్పిరిచ్యువల్ జర్నీతో ఉంటూ ఉంటారో, వాళ్ళకి కంప్లీట్ ఆ సక్సెస్ అనేది సాధ్యమవుతుంది. అంటే పీస్ ఆఫ్ మైండ్, హెల్త్ అన్నీ కూడా సమృద్ధి అనేది వాళ్ళ లైఫ్‌లోకి వస్తుంది. సో, ప్రతి ఒక్కరు విజయం సాధించాలంటే దీన్ని గుర్తుపెట్టుకోవాలండి. భౌతికపరమైనదే కాదు, ఆధ్యాత్మిక అసలైన విజయాన్ని సాధించాలంటే మనము ఆ స్పిరిచ్యువల్ జర్నీతో కనెక్ట్ అయి ఉండాలి అనేది ఫస్ట్ విషయంలో మనకర్థమైంది. ఓకే అండి. క్లియర్‌గా ఉందా? సో, మరి రెండవ విషయానికి వెళ్ళిపోదామా? సో, ఆధ్యాత్మిక సూత్రాలు 7 అని చెప్పుకున్నాము. ఇప్పుడు మొదటి సూత్రం కంప్లీట్ అయింది. మరి రెండవ సూత్రం ఏంటి? ఈ విజయం సాధించాలి అంటే ఆధ్యాత్మిక సూత్రం ఏం చెప్పారు అంటే, లా ఆఫ్ గివింగ్ అండ్ రిసీవింగ్ అని చెప్పారన్నమాట. ఇచ్చి పుచ్చుకునే శాస్త్రం. ఇది అందరికి తెలుసు కదండీ! ఇచ్చి పుచ్చుకునే శాస్త్రం అందరికి చాలా బాగా తెలుసన్నమాట. ఇప్పుడు మన సార్ గూడా మనకు చెప్పారు కదా! ఏది మీరు ఇస్తూ ఉంటే అది మీకు తిరిగి ఇవ్వబడుతుంది. ఆటోమేటిక్‌గా జరిగిపోతుందని చెప్పారు. అంతే గదండీ! సో, ఈ సృష్టి అంతా గూడా ఎలా జరుగుతుందంటే ఇచ్చిపుచ్చుకునే శాస్త్రం మీదే జరగబడుతుంది. ఇప్పుడు చెట్లు మన కోసం ఏమిస్తుంది? ఆక్సిజన్ ఇస్తుంది. తిరిగి మన దగ్గర నుంచి కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటుంది. అంతే గదండీ! సో, ప్రతి ఒక్క జీవి కూడా ఒకటి తీసుకొని ఒకటి ఇస్తుంది. బయోడైవర్సిటీ అంటారు. ఈ ఎకోసిస్టమ్ అంతా కూడా ఈ సృష్టి రహస్యం అంతా కూడా ఇచ్చిపుచ్చుకునే శాస్త్రం మీదే నడవబడుతుంది. మరి ఇచ్చిపుచ్చుకునే శాస్త్రం మన జీవితంలో గూడా ఉందా లేదా మనం గమనించుకోవాలి. అన్ని విషయాల్లో దీన్ని అప్లై చేయగలగాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కరెన్సీ అనే చూద్దామండి. కరెన్సీ, మనీ. సో, కరెన్సీ అనేది ఒక లాటిన్ వర్డ్ అన్నమాట. ఈ లాటిన్ వర్డ్ మీనింగ్ చూస్తే చాలా షాకింగ్‌గా అయింది నాకు కూడా. ఫ్లో అంట. కరెన్సీ అంటే ఫ్లో అన్న మీనింగ్ ఉందన్నమాట లాటిన్‌లో. అంటే ఈ మనీ ఎప్పుడు ఫ్లోలో ఉండాలి. అలానే బ్యాంక్‌లో ఎత్తిపెట్టి, ఎత్తిపెట్టి స్ట్రక్ చేయడం వల్ల దోచబడుతుంది. అది ఇస్తూ ఉండాలి, వస్తూ ఉంటుంది. వస్తూ ఉంటే మళ్ళీ ఇస్తూ ఉండాలి. ఈ ప్రవాహం అనేది జరుగుతూ ఉండాలంట కరెన్సీ అనే దానికి. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మన జీవితంలో సమృద్ధితనం వస్తుందంట. అబుండెన్స్ అని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఆ సమృద్ధి తత్వం మన జీవితంలోకి వస్తుంది. సమృద్ధి అంటే ఏంటండి? అన్ని విషయాల సమృద్ధి. ఆనందము, ఆరోగ్యము, చక్కటి రిలేషన్‌షిప్స్. ఓకే. అన్ని విషయాల్లో ఎన్నో రకాల విషయాలు ఉన్నాయి కదా మన చుట్టూ. అన్ని విషయాల్లో ఒక సమృద్ధితనం వచ్చేస్తది. ఎప్పుడు ఇచ్చిపుచ్చుకునే లా మన జీవితంలో చక్కగా నిర్వర్తిస్తూ ఉంటే మనలో సమృద్ధితనం పెరుగుతూ ఉంటుంది. అన్ని విషయాల్లో సమృద్ధి వస్తుంది అని చెప్పారన్నమాట. ఇప్పుడు మనకు కూడా ఆర్గనైజేషన్‌లో ఎన్నో డొనేషన్స్ అడుగుతూ ఉన్నారు. మరి మనం హ్యాపీగా ఇవ్వగలుగుతున్నాం. ఇప్పుడు మనకు ఆ సత్యం తెలిసింది. కానీ ఇక్కడ మళ్ళీ ఆథర్ గారు చెప్పారు. మరి ఎలాంటి ఉద్దేశంతో మీరిస్తున్నారు ఆ డొనేషన్స్? ఓకే. మళ్ళీ వస్తది గదా! అని చెప్పి ఉద్దేశంతో ఇస్తున్నారా? చెక్ చేసుకోవాలన్నమాట. లేదు ఇవ్వడం వల్ల నాకు ఆనందం వస్తుంది. అందువల్ల నేనిస్తున్నానన్న భావనతో ఇస్తున్నారా? చెక్ చేసుకోమన్నారు. జాయ్ ఆఫ్ గివింగ్‌లో ఇస్తున్నారా? ఇస్తే నాకొస్తది కదా! అని ఇచ్చేస్తున్నారా? లేదంటే ఇవ్వాలంటే అమ్మో! నా దగ్గరంతా అయిపోతది అని భయంతో ఇస్తున్నారా? స్వార్థంతో ఇస్తున్నారా? సో, ఇంటెన్షన్ ఇంపార్టెంట్ అని చెప్పారన్నమాట ఇక్కడ. ఎలాంటి భావన, ఎలాంటి థాట్ మీరు రిలీజ్ చేసి ఆ డొనేషన్‌ని మీరు ఇస్తున్నారు. ఆ డబ్బులు మీరు ఇస్తున్నారనేది కూడా ఇంపార్టెంట్. కానీ అందరూ నేనిచ్చాను గదా! ఇచ్చాను గదా! అని పదే పదే చెప్పుకోవడము. దాన్ని ఒక అడ్వర్‌టైజ్‌మెంట్ కింద మార్చడము.
ఇచ్చే దాంట్లో ఇచ్చామని చెప్పుకోవడం అంటే అది ఏదో చూపించుకోవడానికి ఇస్తూ ఉంటారు చాలామంది. నేనే గొప్ప అని చూపించుకోవడానికి ఇస్తూ ఉంటారు. ఇవన్నీ రాంగ్ అన్నమాట. అక్కడ ఎనర్జీ ఫ్లో జరగదు. అక్కడ ఓన్లీ మెటీరియల్ థింగ్ నువ్వు ఇస్తున్నావు అంతే. అక్కడ నీ ఇంటెన్షన్ ఇంపార్టెంట్. నీ ఉద్దేశ్యం ఏంటి? అప్పుడే అక్కడ మార్క్ చేస్తారు. ఓకే. వీళ్ళ ఉద్దేశ్యంలో చక్కటి నిస్వార్థంగా వీళ్ళిస్తున్నారు. ఆనందం కోసం ఇస్తున్నారు. అది ఇవ్వడంలో ఒక ఆనందాన్ని చూస్తున్నారు అన్నది యూనివర్స్ చెక్ చేస్తదంట. మన థాట్. ఎలాంటి థాట్‌తో మనం ఇస్తున్నాము. సో, ఇవన్నీ తెలుసుకొని ఈ విధంగా ఇవ్వగలగాలి. ఇవ్వడం వల్ల నేను ఆనందాన్ని పొందుతున్నాను. అంతే ఇవ్వడం మాత్రమే ఆలోచించాలి. ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? నేనిచ్చాను గదా! అని పదే పదే థింక్ చేయడము. దాన్ని అందరికి చూపించడము. ఇస్తే వస్తది కదా! అని ఇచ్చేయడము. ఇవన్నీ కూడా వదిలేయాలి. అప్పుడు మనం శుద్ధ చైతన్య శక్తితో కనెక్ట్ అవ్వము. ఇవన్నీ కూడా రహస్యాలండి. విజయం సాధించాలంటే లైఫ్‌లో ఇలాంటి విషయాలన్నీ కూడా గమనిస్తది మన యూనివర్సల్ కోర్ట్. ఓకే అండి. సో, అప్పుడు మనం ఆ ప్రకృతిలో నిండి ఉన్న ఆ చైతన్య శక్తితో కనెక్ట్ అవుతూ ఉంటాం. ఇలాంటివన్నీ మనం ఫాలో చేస్తున్నప్పుడు. ఎప్పుడైతే కనెక్ట్ అయిపోయామంటే మనం విజయం సాధిస్తున్నట్లే అన్నమాట. మొత్తం విజయం సాధించాలంటే మెయిన్ అక్కడ మదర్ ఎవరండి? ఈ మూల చైతన్య శక్తితో ఎప్పుడు మనం కనెక్ట్ అవ్వగలగాలి. వాటికే ఇవన్నీ ఇచ్చిన సూత్రాలన్నమాట. సో, ఇచ్చిపుచ్చుకునే శాస్త్రంలో ఒక ఎగ్జాంపుల్ మనీ గురించి మనం చెప్పుకున్నాం. ఇలా అన్ని విషయాలు మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ప్రేమ కావాలి అనుకోండి. అయ్యో! నా జీవితంలో ప్రేమ లేదు. వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు. నన్నెవ్వరు ప్రేమించట్లేదు. అని మనకు మన మీద హేట్రెడ్ పెంచుకోవడము. ఎప్పుడు డిపెండెన్సీ అన్నమాట. ప్రేమ కావాలని ఎతుక్కోవడం అందరి మీద డిపెండ్ అయ్యి. అది కరెక్ట్ కాదు. ఇచ్చిపుచ్చుకునే శాస్త్రం ప్రకారము ముందు మీరివ్వండి అని చెప్తారు. ఇప్పుడు మీకు ప్రేమ కావాలా మీ జీవితంలో? మరి అది ఇవ్వండి. ముందు మీరు అది పంచండి ఇతరులకి. ఆటోమేటిక్‌గా మీ జీవితంలోకి ప్రేమ ప్రవాహం చెందుతుంది. ఇది చెప్పారనమాట. ఓకే అండి. సో, అది ఏ విషయమైనా కూడా ఇలాగ ఇచ్చిపుచ్చుకునే శాస్త్రాన్ని గమనించి, మనం దాన్ని అలవరుచుకోవాలి మన జీవితంలో కూడా. సో, నాకు ప్రేమ కావాలి అంటే ముందు దాన్ని ఇవ్వడం నేర్చుకోవాలి. ఆటోమేటిక్‌గా మన జీవితంలో తిరిగి ప్రయాణం చేస్తుందది. ఓకే అండి. ఇప్పుడు మనకి రెస్పెక్ట్ కావాలి. నాకెవ్వరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని మన మీద మనకి రెస్పెక్ట్ పోతది కొంతమందికి. వేరే వాళ్ళ మీద బ్లేమ్ చేస్తాం. నాకెవ్వరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనేసి. ఇలా కాకుండా మీకు రెస్పెక్ట్ కావాలి అంటే, మీరు ముందు రెస్పెక్ట్ ఇవ్వడం మొదలుపెట్టండి అందరికి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికి కూడా ఇవ్వడం మొదలుపెట్టండి. మీకేది కావాలో అది ఇవ్వడం మొదలుపెట్టండి. అది ఏ విషయమైనా కావచ్చు. ప్రేమ కావచ్చు, రెస్పెక్ట్ కావచ్చు, మనీ కావచ్చు, ఇప్పుడు జ్ఞానం కావచ్చు. పంచుకోండి. తెలిసిన జ్ఞానాన్ని పంచుకోవడం వల్ల తిరిగి మీకు కొత్త జ్ఞానం ఇవ్వబడుతుంది. అది యూనివర్సల్ లా అన్నమాట. కానీ నాకు జ్ఞానం వస్తది గదా! అన్న ఉద్దేశంతో నేనివ్వకూడదు జ్ఞానం. నేనివ్వడం వరకే చూడాలి. ఆటోమేటిక్‌గా అది ఇవ్వబడుతుంది అన్న సత్యాన్ని ఎరుకలో ఉంచుకుంటే చాలు. కానీ ఉద్దేశ్యం ఇంపార్టెంట్. ఇది నేను చెప్పడం వల్ల నాకు తిరిగి వస్తది గదా! అన్న స్వార్థం మళ్ళీ ఉండకూడదు. మళ్ళీ ఇది నేను చెప్పడం వల్ల ఒక పాపులారిటీ నేను సంపాదించేయొచ్చు అన్న ఇంటెన్షను కరెక్ట్ కాదు. ఇవ్వడము స్వార్థం లేకుండా ఇవ్వడము, నిష్కామంగా చేయగలగడమే హైయెస్ట్. అప్పుడది నోటెడ్. ఆ ఎనర్జీ అనేది మీ జీవితంలోకి ఫ్లో అవుతుంది. ఆ సమృద్ధితనం మీ జీవితంలోకి ప్రవాహం చెందుతుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఎరుగుతూ ఉండాలన్నమాట. సో, ఏదైతే మీకు కావాలో ముందు అది ఇవ్వడం అనేది నేర్చుకోండి. ఆటోమేటిక్‌గా రావాల్సింది వచ్చేస్తది. చేయవలసింది చేస్తూ ఉంటే పొందవలసినవన్నీ మనం పొందుతాము. ఇది సింపుల్‌గా మనకి సార్ ఇచ్చిన ఎసెన్స్. సో, ఇక్కడ ఈ బుక్‌లో ఈ సూత్రం ద్వారా మళ్ళీ మనకి అర్థమైంది. లా ఆఫ్ గివింగ్ అండ్ రిసీవింగ్. ఇచ్చి పుచ్చుకునే శాస్త్రం. ఓకే అండి. క్లియర్‌గా ఉందా రెండవది? మరి మూడవ సూత్రం ఏం చెప్పారు అంటే, లా ఆఫ్ కర్మ. ఇది మనందరికి తెలిసిందే. మన సార్ ఎప్పుడు కర్మ సిద్ధాంతం గురించి చాలా చక్కగా మనకి ఈ విషయాన్ని తెలిపారండి. సో, ఇక్కడ కూడా కర్మ సూత్రము కాజ్ అండ్ ఎఫెక్ట్ అని చెప్పారన్నమాట. లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే కార్యకారణ సంబంధం ఉంది. ఇప్పుడు మన జీవితంలో ఒక సమస్య ఉన్నా, ఒక వ్యక్తి మనల్ని ఇబ్బంది పెడుతున్నా, ఒక అనారోగ్యం ఉన్నా, ఏది ఉన్నా కూడా దాని వెనక కారణం అనేది ఉంది. ఈ సత్యం మనకు తెలిసింది కదండీ ఇప్పుడు. సో, ఈ
కర్మ సిద్ధాంతం ప్రకారం. అంటే మనం ఏది వేసుంటామో అదే మళ్ళీ మనకు తిరిగి బౌన్స్ అవుతుంది ఈ లైఫ్‌లో. పాస్ట్ లైఫ్‌లో మనం ఏదైతే బాలేసామో ఒకరి మీద కానీ, ఒక విషయం పట్ల గానివ్వండి, ఆ బాల్ రిసీవ్ చేసుకోవడానికి మళ్ళీ మనం ఈ జన్మ తీసుకున్నాము అన్నది మనకి ఎప్పుడు ఎరుకలో ఉంది ఇప్పుడు. ఓకే. ఇది నా కర్మ అంటుంటారు అందరూ బయట. కానీ ఇప్పుడు మనం ఆ కర్మని ఎలా తీసుకుంటున్నాము అన్నది మనం ఈ ప్రయాణంలో ఉండడం వల్ల ఎంతో కొంత అవగాహన పెరిగింది. ఇక్కడ ఆథర్ గారు గూడా ఇలానే చెప్పారు. అంటే మనకి 3 రకాల కర్మలున్నాయి. సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలున్నాయి. మనం పాస్ట్ లైఫ్స్‌లో అంతా సంపాదించిన ఆ పాప కర్మలన్నిటిని ఒక సంచి రూపంలో మన దగ్గర ఉన్నాయి. ప్రారబ్ధ కర్మలో ఆ సంచిలో కొంత భాగాన్ని మనం అనుభవించడానికి ఈ పర్టిక్యులర్ జన్మలో నేను అనుభవిస్తానని చెప్పి కొంచెం తీసుకొని వచ్చుంటాం. అది ప్రారబ్ధ కర్మ. ఈ ప్రారబ్ధ కర్మని క్లియర్ చేసుకునే తరుణంలో కొత్త కర్మల్ని యాడ్ చేసుకుంటూ ఆగామ కర్మ కింద కొత్త కర్మల్ని మనం పోగేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటాము. ఇది జరిగే విషయం బయట. అవును కదండీ! ఇప్పుడు కొంచెం మనకి ఆత్మజ్ఞానం తెలుస్తుంది. మనం ధ్యాన సాధన చేస్తూ ఉన్నాము. మనకెంతో కొంత అవగాహన వచ్చింది కర్మంటే ఏంటో. దీనికి బాధ్యులు ఎవరో కాదు మనమే అని మనకి సత్యం ఎరిగిందా లే ఎరుక వచ్చిందా లేదా అండి? సో, ఎవరిని మనం బ్లేమ్ చేయడం ఇప్పుడు ఆపేస్తున్నాం. ఎందుకంటే, వాస్తవానికి మీరే సృష్టికర్త అన్న సత్యాన్ని మనం తెలుసుకున్నాం కాబట్టి, ఎప్పుడో నేను చేసిన పాప కర్మనే ఇవాళ నాకు ఈ ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేయవలసి వస్తుంది అన్న సత్యం మనకి ఎరుక వచ్చింది. దీనికి ఇక్కడ 3 కేటగరీలుగా ఆథర్ చెప్పారనమాట. ఎన్ని రకాలుగా జనాలు ఉన్నారు బయట. ఈ కర్మని ఏ విధంగా తీసుకొని వాళ్ళు క్లియర్ చేసుకున్నారు. 3 రకాలుగా డివిజన్ చేశారనమాట. మొదటి కేటగరీ ఆఫ్ పీపుల్ ఎలా ఉన్నారంటే, మొత్తం ఆ కర్మను అనుభవిస్తున్నారు. చాలా పెయిన్‌ఫుల్‌గా. అక్కడ ఆత్మజ్ఞానం లేదు వాళ్ళకి. చాలా పెయిన్‌ఫుల్‌గా ఆ సఫరింగ్ అంతా తీసేసుకొని దాన్ని క్లియర్ చేసుకునే ఒక కేటగరీ ఆఫ్ పీపుల్ అన్నమాట. వాళ్ళకక్కడ ఆత్మజ్ఞానం లేదు. నా కర్మ అనుకుంటూ ఉంటారు. దాంట్లో సత్యం తెలీదు. కానీ ఆ పెయిన్‌ని అనుభవించేసి క్లియర్ చేసుకునే మొదటి కేటగరీ అని చెప్పారన్నమాట. అలా క్లియర్ చేసుకోవడం ఒక పద్ధతి. రెండవ కేటగరీ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే, అంటే ఇప్పుడు కొంచెం కొంచెం మనం ఇప్పుడేదో తెలుసుకుంటున్నాం కాబట్టి, ఈ ఆత్మజ్ఞానం, ఈ సత్యం ఇదంతా కూడా మనకి ఎలా బోధపడుతుంది అంటే, కర్మ అన్నది ఒక శిక్షణ. ఇది శిక్ష కాదు అన్న సత్యం తెలిసింది. దీనికి కారణం ఎవరు కాదు, నేనే అన్న సత్యం తెలిసింది. సో, ఇప్పుడు మన భావన ఎలా ఉంది? దీన్ని మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేయడానికి నేర్చుకుంటున్నాము. ఆ ప్రయత్నంలోనే ఉన్నాం కదండీ! జ్ఞానం తెలిసాక. దాన్ని స్వీకరించడం అంగీకార తత్వంలో ఉంటూ, ఇది నాకేదో నేర్పించడానికే వచ్చింది ఈ కర్మ అన్న పాజిటివ్ స్టెప్‌ని మనం వేయగలగాలి. వేస్తున్నాము. ఈ కోణంలో చూడగలగాలి. ఈ శిక్షణ నాకు ఏదో నేర్పిస్తుంది. ఇక్కడ నేను ఏదో నేర్చుకోవాల్సి ఉంది లెసను. ఏదో పాఠం నేను నేర్చుకోవాలి అని మనకి మనం గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాము. ఒక అనారోగ్యం వచ్చినా, ఒక వ్యక్తి మనల్ని బాధపెట్టినా, ఒక సిట్యుయేషను మనకి ఇబ్బందికరంగా ఉన్నా కూడా దానివల్ల మనకి సఫరింగ్ అనేది 50% తగ్గిపోతుంది. యెస్ ఆర్ నో అండి. ముందు మనకి ఆ క్లారిటీ లేదు. ఫస్ట్ కేటగరీలో ఉన్నప్పుడు ఆ కేటగరీలో మనకి సఫరింగే ఉంది. ఎక్కువ సఫరింగ్‌తో మనం దాన్ని అనుభవించడం జరుగుతుంది. తర్వాత ఒక జ్ఞానము, ధ్యానము చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, దాని యొక్క సత్యం అర్థమైంది. అవగాహన పెరిగింది. ఆ వ్యక్తి పట్ల, ఆ సమస్య పట్ల, ఆ అనారోగ్యం పట్ల. ఇప్పుడు ఎవరు బాధ్యులు కాదని మనకర్థమైంది. దీనికి పూర్తిగా బాధ్యత నేనే వహిస్తానన్న ఎరుక తెలిసింది. సో, మన మీద మనం ఫోకస్ చేయడము, మన మీద మనం సాధన పెంచుకోవడము, సైలెంట్‌గా ఉండి చేసుకోవడం వల్ల మనకి సఫరింగ్ అనేది 50% ఉండదు అని చెప్తున్నారిక్కడ సెకండ్ విషయం. ఎప్పుడైతే మీరు యాక్సెప్ట్ చేసారో అదే 50% మీరు విజయం సాధించినట్లు ఆ కర్మ పట్ల. అప్పుడంట ఎప్పుడైతే మీరు మనస్ఫూర్తిగా దాన్ని యాక్సెప్ట్ చేసి, ఆ సత్యం పట్ల అవగాహనతో ఉంటారో, అప్పుడంట మనకి ఒక సీడ్ ఆఫ్ ఆపర్చునిటీ అంటారు. దీంట్లో నేను ఎదగడానికి ఒక అవకాశం ఉంది అన్న చూడగలిగే దృష్టికోణానికి మనం వెళ్తామంట. రిచర్డ్ బాక్ గారు ఎప్పుడు చెప్తుంటారు ఆ సైంటిస్ట్ రిచర్డ్ బాక్. సమస్యల వెనక బహుమతులు ఉన్నాయని చెప్పారాయన. ఎప్పుడైతే మీరు ఆ సమస్యని ఒక పాజిటివిటీ కోసము చూడగలుగుతున్నారో, ఇదేదో నాకు నేర్పిస్తుంది. ఈ ఇబ్బంది వచ్చిందంటే నేను దీని నుంచి ఏదో నేర్చుకోవాలి. తర్వాత దీని నుంచి నేను ఎంతో బలవంతుడిగా మారుతున్నాను అన్న అవగాహనతో మనం ఉండగలుగుతామో,
ఆ బహుమతులు మనకు అందుతాయంట. చూడండి. అంటే ఆ చిన్న స్టెప్ మనం వేయగలగాలి. అలాంటి సందర్భాల్లో కూడా అప్పుడు మనకి ఆ దారి కనపడతదంట. ఆ కర్మ పట్ల మనకొక సొల్యూషన్ కనపడతదంట. ఆ కొండంత కర్మ ఇప్పుడు గోరంత అవ్వగలిగే శక్తి మనకి యూనివర్స్ సపోర్ట్ చేయడం మొదలుపెడుతుందండి. ఇది కంప్లీట్‌గా ఎవరి స్పష్టతను బట్టి ఇది డిపెండ్ అవుతదండి. సో, దాన్ని ఎంత చక్కగా మనం తీసుకోగలుగుతున్నాం, దాని నుంచి ధైర్యంగా ఎంత ఒక్క స్టెప్ మనం ముందుకు వేయగలిగి, ఇది నన్ను బలవంతునిగా మార్చడానికి నాకు ఈ శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ కర్మ దీనికి కంప్లీట్‌గా నేనే బాధ్యురాలిని. కంప్లీట్‌గా దీన్ని అంగీకరిస్తున్నాను అని ఎప్పుడైతే మనం అనుకోని, ఒక పాజిటివ్ స్టెప్ వేయగలిగి, ఇది నన్ను ఎంతో స్ట్రెంగ్తెన్ చేస్తుంది అన్న భావనతో ఉంటూ, సాధన ఎక్కువ చేస్తూ ఉంటామో, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నది ఇప్పుడు వర్తిస్తుందనమాట. అవును గదండీ! సో, ఇలాంటిది ఒక సెకండ్ సెట్ ఆఫ్ కేటగరీ ఆఫ్ పీపుల్ ఈ విధంగా ఆలోచించగలుగుతారు. అలా కర్మల్ని క్లియర్ చేసుకోవచ్చని రెండవ దాంట్లో చెప్పారనమాట. ఒక 10 నిమిషాలు లేట్ అయ్యేటట్టుందండి. అప్పుడే 11 అవుతుంది. మరి నెక్స్ట్ క్లాస్ ఉందేమో. నేను ట్రై టు ఫినిష్ ఫాస్ట్. ఓకే అండి. సో, మరి మూడో సెట్ ఆఫ్ కేటగరీలో ఏంటి అంటే, ఎలా కర్మల్ని క్లియర్ చేసుకోవచ్చంటే, అగైన్ ధ్యానం గురించి చెప్పారనమాట. సో, జస్ట్ ఆ భావం ఏంటి సెకండ్ దాంట్లో భావము. ఎలాంటి థాట్ మీరు పెట్టి దాన్ని ఏ విధంగా తీసుకుంటున్నారు ఆ కర్మననేది సెకండ్ చెప్తే, దాని అప్లికేషన్ థర్డ్ అనమాట. ధ్యానం. సాధన ద్వారా కర్మల్ని క్లియర్ చేసుకోవడం. ఇప్పుడు మనకు తెలుసు కదండీ! నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ఎన్నో జన్మల పాప కర్మల మూలంగా మన నాడీ మండలం అంతా కూడా అశుద్ధంగా ఉంది. బ్లాక్స్‌తో నిండిపోయింది. ఆ చక్రాల్లో అంతా కూడా బ్లాక్ ఎఫెక్ట్ 3 కేటగరీ ఆఫ్ పీపుల్ ఏ విధంగా కర్మల్ని క్లియర్ చేసుకున్నారో, ఏ విధంగా చేసుకోగలిగితే ఆ సఫరింగ్ అనేది మనం తగ్గించుకోవచ్చో, అలా 3 విషయాలు మనం తెలుసుకున్నాము. మొదటి సెట్ ఆఫ్ పీపుల్ కంప్లీట్‌గా పెయిన్‌ని అనుభవించి క్లియర్ చేసుకుంటే, రెండవ సెట్ ఆఫ్ పీపుల్ దాంట్లో ఏదో నాకు అవకాశం ఉంది. నన్ను బలవంతుని చేయడానికే ఈ శిక్షణ నాకివ్వబడుతుంది. ఇది శిక్ష కాదు అని ఎరుకతో ఉండి, దాన్ని డీల్ చేయగలగడము. ఓకే. మూడవది కంప్లీట్‌గా ధ్యానం చేస్తూ దాన్ని క్లియర్ చేసుకోగలగడం. ఓకే అండి. ఇవన్నీ కూడా ఈ విజయం సాధించాలంటే వీటన్నిటి పట్ల ఒక విషయం అర్థమై ఉండాలన్నమాట. అప్పుడు మనం విజయాల్ని సాధిస్తూ ఉండొచ్చు. సో, మరి నాలుగవ సూత్రం ఏంటి? ఈ విజయానికి 7 ఆధ్యాత్మిక సూత్రాల్లో నాలుగవ సూత్రం ఏంటి అంటే, లా ఆఫ్ లీస్ట్ ఎఫర్ట్ అని చెప్పారు. లా ఆఫ్ లీస్ట్ ఎఫర్ట్ అంటే అతి తక్కువ శ్రమ సూత్రం. అతి తక్కువ శ్రమ సూత్రం. అంటే అతి తక్కువ శ్రమ పెట్టొచ్చు, కానీ ఎక్కువ సాధించొచ్చు అన్న ప్రిన్సిపల్ అన్నమాట. ఎప్పుడు సాధ్యపడతదండి ఇది? అని మనకి కొన్ని విషయాలు చెప్పారు. ఎప్పుడు ఇది సాధ్యపడుతుంది? గంటలు గంటలు పిల్లలు ఎగ్జామ్స్ అని చెప్పి చదువుతూ ఉంటారు. ఎగ్జాంపుల్. మళ్ళీ రాసేది కాన్ఫిడెన్స్ తక్కువ, రాసేది ఏదో రాసేసానంటారు. పాపం కష్టపడి చాలా చదువుతూ ఉంటారు. ఇప్పుడు మనమేం చెప్తున్నాం? ధ్యానం చేయండి. ధ్యానం చేయడం వల్ల మీ ఎఫిషియన్సీ పెరుగుతుంది. మీ యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది. పెరుగుతుంది. మీ యొక్క మెమరీ పెరుగుతుంది. మీ ఫోకస్ పెరుగుతుంది. ఇవన్నీ మనం చెప్తూ ఉన్నాం కదండీ! ఇప్పుడు ధ్యానము చేయండి అని మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామా లేదా? అంటే దీనిలో ఆ పవర్ సంపాదించగలుగుతున్నారు. అంటే అప్పుడు శ్రమ ఉండదు. తక్కువ శ్రమతో ఎక్కువ సాధించొచ్చనమాట. అంటే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. సో, ఇది మనం అన్ని విషయాల్లో మనం ఇది అప్లై చేయొచ్చనమాట. అంటే ఒకటి ధ్యానం చేయడం వల్ల తక్కువ శ్రమతో ఎక్కువ సాధించగలుగుతాము. ఆయన రెండవ విషయము ప్రేమతో చేయండి అన్నారు. నువ్వు ఎంత ప్రేమతో కంప్లీట్ హార్ట్ ఫెల్ట్‌తో చేస్తున్నావంటే నీకక్కడ శ్రమ తక్కువైపోతుంది. నువ్వు అచీవ్ చేయాల్సింది ఈజీగా అచీవ్ చేస్తావు. కానీ ప్రేమతో చేయండి. ఇప్పుడేదైనా ఒక పని ఉంది. అది ప్రేమగా చేసే వాళ్ళకి ఒక విధంగా రిజల్ట్ ఇస్తుంది. ప్రేమ లేకుండా చేసుకునే వాళ్ళకి ఒక రిజల్ట్ ఉంటుంది. మేబీ రావచ్చు రిజల్ట్ అక్కడ గూడా. కానీ ఎంత శ్రమతో కూడినదండి. ఎప్పుడైతే మనం ప్రేమను యాడ్ చేస్తామో మనకి ఆ శ్రమ ఉండదు. మనం ఏదైతే సాధించాలనుకుంటామో దాన్ని కంప్లీట్‌గా సాధించేయొచ్చు. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రాఫిక్ ఉందనుకోండి బయట. చాలా గందరగోళమైన ట్రాఫిక్కు. మనకేమో ఒక పక్క టైం అయిపోతుంది వెళ్ళాల్సిన డెస్టినేషన్‌కి. ఒకవేళ ఆత్మజ్ఞాని కాదు, ధ్యానం చేయట్లేదు. అలాంటి వ్యక్తి ఆ ట్రాఫిక్‌ని చూసి తిట్టుకుంటూనే ఉంటాడు డ్రైవ్ చేసినంత సేపు.
వాడు ముందెళ్ళాల్సింది, వీడు ముందెళ్ళాల్సింది, వాడిలా వచ్చాడు, వీడు ఇలా రాంగ్‌గా వెళ్ళాడు అని జడ్జ్‌మెంట్ చేస్తూ ఆ ఎనర్జీనంతా కూడా ఖర్చు పెడుతూ ఉంటారు డ్రైవ్ చేసేవాళ్ళు. ఓకే. ఒకవేళ ఆత్మజ్ఞానం కలిగి ఉన్నవాడైతే దాన్ని యాక్సెప్ట్ చేసేస్తాడు ఫస్ట్ ఆ విషయాన్ని. ఓకే. ఇవాళ సందర్భం బయట ఇలా ఉంది. ఓకే. దీన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. నాకు ఇంకొక దానికి టైమొచ్చింది. నేను నా పక్కన నా వైఫ్‌తో మాట్లాడతాను కాసేపు. తనతో మాట్లాడడం టైమ్ స్పెండ్ చేస్తాను. లేకపోతే నేను కాసేపు ఏదోటి చక్కటి విషయాలు వింటూ ఉంటాను. ధోరణి మారుతుంది. అక్కడ శ్రమ ఉందా అండి? శ్రమ లేదు. శ్రమ లేకుండానే ఫైనల్‌గా డెస్టినేషన్ చేరిపోతారు. కొంతమంది శ్రమ పడుతూ డెస్టినేషన్‌కి రీచ్ అవుతారు. దానివల్ల ఉపయోగం ఏంటండి? మన ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది. శ్రమ అంటే ఎనర్జీ. ఎక్కువ ఎనర్జీని స్పెండ్ చేసేస్తూ ఉంటారనమాట. అవసరం లేదు. అలాగా ప్రేమనన్నా యూజ్ చేయండి. మీకేదైనా కష్టమైన పనిని ఇష్టంగా చేయండి. మీకది ఎక్కువ శ్రమ ఖర్చవ్వదు. ఇప్పుడు చేసే ఉద్యోగాల్ని ఇష్టంగా చేయండి. దాంట్లో మీరు స్పెండ్ చేసే ఎనర్జీ అంతా తగ్గిపోతుంది. ఎందుకంటే మీరు ఇష్టంతో చేస్తున్నారు కాబట్టి. దేర్ ఈస్ నో స్ట్రెస్. ఇష్టంతో చేయడం వల్ల మీకు కష్టం అనిపీదు. రిజల్ట్ కూడా పాజిటివ్‌గా ఉంటుంది. ఫైనల్‌గా రెండిట్లో వచ్చిన రిజల్టు ఎక్కువ శ్రమ అక్కడ ఖర్చు పెట్టి ఉంటారు వాళ్ళు. అయిష్టంగానే చేస్తారు. ఫైనల్‌గా వస్తుంది. ఐటీ ఫీల్డ్ వాళ్ళ ఎగ్జాంపుల్ దీనికి. కష్టపడి చేస్తున్నారు గంటలు గంటలు కూర్చొని. వస్తుంది రిజల్ట్ అయితే. కానీ ఎంత శ్రమని యూజ్ చేస్తున్నారు వాళ్ళు. ఏదో డబ్బుల కోసం చేస్తున్నారు గాండి. మనశ్శాంతి కోసం మాత్రం చేయట్లేదు. రియల్‌గా ఎవరినైనా కదిలిస్తే ఇదే చెప్తున్నారు. అంటే మన ఉద్యోగ ధర్మం కింద చెప్పాలి అంటే, ఆ ఉద్యోగాన్ని ప్రేమించండి. ఎప్పుడైతే ప్రేమ పరంగా మీరు చేస్తారో అక్కడ ఎనర్జీ ఎక్స్‌పెండిచర్ ఉండదు. రిజల్ట్ కూడా మీకు వస్తుంది. తొందరగానే వస్తుంది. చిన్న పిల్లలుంటారు. ఎత్తుకొని తిరగాలి డే అంతా. ఎంతో శ్రమని ఖర్చు పెట్టి మనం ఇప్పుడు చెయ్యం వైఫల్యం కదండీ! నుండి ఔట్ ఆఫ్ లవ్ వాళ్ళని మనం ఎత్తుకొని కష్టమైన భరించి మళ్ళీ ఇల్లంతా తిరుగుతూ ఉంటాం గదండీ! మనకి చేతుల్లోపు అనిపించినా కూడా మనం ఆ భావంతో ఉండం. ఇది నా పాప. ఇది నా బాధ్యత అనే యాక్సెప్టెన్స్‌లో ఉండి, ఒక ప్రేమతో చేయడం వల్ల మనకక్కడ శ్రమ అనేది ఉండదు. ఇది అన్ని విషయాల్లో ఇలా ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ పోవచ్చనమాట. ఇంకా చాలా మంది చిన్న చిన్న విషయాలకి ఇంట్లో కంగారు పడిపోతూ ఉంటారండి. చిన్న విషయానికి గూడా కంగారు పడిపోతూ ఉంటారు. ఎక్కువ ఎనర్జీ స్పెండ్ చేసేస్తారు. అదే ఆత్మజ్ఞాని ధ్యానం చేసేవాళ్ళు ఎలా ఉంటారండి? మీరు కూడా ఎక్స్‌పీరియన్స్ అయ్యుంటారు. చిన్న చిన్న విషయాలకి అవసరం లేదు కదా! అంత థింక్ చేయాల్సిన అవసరం లే కదా! ఏది జరగాలో అది జరగబోతుంది గదా! అనే ఒక యాక్సెప్టెన్స్‌లో ఉంటూ ఉంటాం మనము. ఇది మీరు కూడా ఎక్స్‌పీరియన్స్ అయ్యుంటారనుకుంటాను. సో, అంటే కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా డిఫరెన్సెస్ కనపడుతున్నాయి. ఎందుకంటే మనందరం కూడా ధ్యానము, ఈ జ్ఞానం పెంచుకోవడం వల్ల ఆ మూల చైతన్య శక్తితో కనెక్టెడ్‌గా ఉన్నాం. ఆ కనెక్షన్ వల్ల మనకి ఇలాంటి కంగారు ఉండదు. మనం అన్నిటికి నిదానంగా, సామరస్యంగా ఉండగలుగుతాము. సామరస్యంగా డీల్ చేయగలుగుతాము ఆ విషయాన్ని క్లియర్ చేసే దాంట్లో. కంగారు పడము. శ్రమని ఖర్చు పెట్టము. అతి తక్కువ శ్రమ సూత్రం ఎప్పుడు పాసిబుల్ అవుతుందండి? మూల చైతన్య శక్తితో మనం ఎప్పుడు అలైన్ అయి ఉంటే, ఒక కనెక్టెడ్‌గా ఉంటే మన ఆత్మస్థితికి, మనం ఈ విధంగా పాజిటివ్‌గా ఉండగలుగుతాం. స్టేబుల్‌గా ఉండగలుగుతాం. నిదానంగా ఆలోచించి దాన్ని క్లియర్ చేసే శక్తి మనకుంటుంది. అక్కడ మన శ్రమ, ఎక్స్‌పెండిచర్ ఉండదు. అన్నది ఈ సిద్ధాంతం అండి. అర్థమైందా అందరికి? అతి తక్కువ శ్రమ సూత్రం ఏంటో అర్థమైందా అందరికి? సో, క్లారిటీ వచ్చిందనుకుంటాను. సో, మరి ఐదవ సూత్రానికి వెళ్ళిపోదామండి. ఐదవ సూత్రం ఏం చెప్తుందంటే, సంకల్పం మరియు కోరిక సిద్ధాంతం. సంకల్పం మరియు కోరిక సిద్ధాంతం. కోరికలు అందరికీ ఉన్నాయండి. కోరిక ఉంది బట్టే మనం ఈరోజు మళ్ళీ ఈ భూలోకానికి వచ్చేసాము. సో, ఈ కోరిక మనకి పదే పదే అనిపిస్తుంది అంటే, దీన్ని తీర్చుకోగల శక్తి గూడా మనకి ఉంది అన్నది మనం అర్థం జేసుకోవాలండి. మనకి ఏదైనా ఒక కోరిక కలుగుతుంది పదే పదే చిన్నప్పటి నుంచి ఉంది అది. కానీ అవి సాధించుకునే శక్తి మీలోనే ఉంది అని గ్రహించగలిగాలి. అది కోరిక గురించి ఇక్కడ చెప్పారండి. మీకేదైనా ఒక కోరిక కలిగిందంటే అది తీర్చుకునే శక్తి మీకు ఆల్రెడీ ఉంది అని నమ్మండి ఫస్టు. ఓకే అండి. సో, ఈ విధంగా మనం కోరిక అనేది ఉంది అంటే దాన్ని సిద్ధించుకునే శక్తి కూడా మనలోనే ఉంది అన్న సత్యాన్ని గ్రహించాలి. ఇంకా సంకల్పం గురించి ఏం చెప్పారు? మనం ఎన్నో సంకల్ప ధ్యానాలు చేస్తూ ఉంటాం. ఒక సంకల్పం అవ్వాలని చెప్పి మొదట్లో చెప్పుకొని మనం ధ్యానం చేయడం మొదలుపెడుతూ ఉంటాం. అవును కదండీ! మరి ఎలాంటి సంకల్పాలు చేస్తున్నాము? ఆ సంకల్పం ఎలాంటిది అన్నది కూడా మన
యూనివర్స్ గమనిస్తదండి. ఈ సంకల్పం వల్ల ఇది నాకు ఉపయోగపడుతుందా? మరి ఇది లోక కళ్యాణానికి కూడా ఉపయోగపడుతుందా అన్నది చెక్ చేసుకోవాలి. అలాంటి సంకల్పాలే నెరవేరుతాయి అని చెప్పారు. నువ్వు పెట్టుకున్న సంకల్పము నీకు ఉపయోగపడాలి. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగపడాలి. అది ఒక లోక కళ్యాణార్థమై ఓ ఉండాలి ఆ విషయము. అలాంటి సంకల్పం నీకు నెరవేరబడుతుంది. అలాంటిది నీకు మేనిఫెస్ట్ అవుతుంది అని యూనివర్స్‌లో చెప్పబడిందనమాట. ఎలాంటి సంకల్పాలుండాలి? ఆ సంకల్పాన్ని మేనిఫెస్ట్ చేసుకోవాలంటే నీ ఉద్దేశ్యం ఏంటి? ఓకే. నీ కోరిక ఎలాంటిది? అది ఓన్లీ నీ స్వార్థం కోసం ఉందా? అది లోక కళ్యాణానికి కూడా ఉపయోగపడుతుందా లేదా? ఇలాంటివన్నీ చెక్ చేస్తుంది. సో, దాన్ని బట్టి నీ సంకల్పం నెరవేరుతుంది అని చెప్పారు. దీనికి ఎగ్జాంపుల్‌గానే ఎలా సంకల్పం నెరవేరుతుంది అని చెప్పారంటే, మనం ధ్యాన స్థితికి వెళ్ళినప్పుడు నిశ్శబ్దంగా ఉంటుంది కదండీ! ఆలోచన రహిత స్థితి అని చెప్తున్నాం కదా! అంటే ఇంకక్కడ మనసు ప్రభావం ఉండదు. అలాంటి స్థితికి మనం చేరుతూ ఉన్నప్పుడు, ఆ సైలెన్స్‌లోనే మనకి అన్నీ పాజిబుల్ అవుతాయని చెప్పారు. అలాంటి టైంలో మనము ఒక సంకల్పాన్ని మనం పెట్టుకోగలిగితే, అది మనకి చేకూరుతుంది అని చెప్పారు. దీనికి ఎగ్జాంపుల్‌గా ఒక రివర్‌లో వాటర్ ఉంటుందండి. నిశ్శబ్దమైన రివర్‌లో ఒక చిన్న స్టోన్ వేసామనుకోండి. నిశ్శబ్దంగా ఉంది. ఏ ప్రవాహం లేదు ఆ రివర్‌లో. ఆ స్టోన్ వేయడం వల్ల అది రిపెల్ అవుతూ మనకి ఇట్లా లేయర్స్‌గా వాటర్ మీద కనపడతది కదండీ! అంటే మనం వేసిన స్టోను ఇలా స్ప్రెడ్ అయింది ఆ వాటర్ అంతా కూడా. అలానే మనం నిశ్శబ్దమైనప్పుడు, మనం ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు, మనం థాట్ రిలీజ్ చేస్తే అది రిపెల్ అయ్యి ఆ యూనివర్స్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పారన్నమాట. అలానే ఆల్రెడీ ప్రవాహం ఉన్న నదిలో మీరు స్టోనేస్తే ఏమన్నా డిఫరెన్స్ కనపడతదా అండి? ఆ రిపెల్స్ ఏమన్నా వచ్చినట్టు కనపడతదా? ఏమీ కనపడదు. అలానే మన మనసు మనము గందరగోళంలో ఉన్నప్పుడు, అంతా థాట్స్‌తో నిండిపోయినప్పుడు, ఎలాంటి సైలెన్స్ లేనప్పుడు, మనం ఒక సంకల్పాన్ని రిలీజ్ చేస్తే అది మేనిఫెస్ట్ అవ్వదు అని క్లారిటీ ఇచ్చారనమాట. ఎప్పుడైతే సైలెన్స్‌లోకి వెళ్తామో, ఆ శూన్యంలోకి వెళ్ళగలుగుతామో ఆ ధ్యాన స్థితిలో, అప్పుడు మీరు రిలీజ్ చేసిన సంకల్పము మేనిఫెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని ఇలా ఎగ్జాంపుల్ చెప్పారనమాట. అర్థమైందనుకుంటా అందరికి ఈ విషయము. సంకల్పం మరియు కోరిక. కోరిక వచ్చింది అంటే అది తీర్చుకునే శక్తి మీలోనే ఉందని గమనించండి. ఎలాంటి సంకల్పం పెట్టుకోవాలి? ఎలాంటి సంకల్పం మేనిఫెస్ట్ అవుతుంది? ఏ విధంగా చేస్తే అది మేనిఫెస్ట్ అవుతుందో గూడా మనకిక్కడ చెప్పారు ఆథర్ గారు. అర్థమైందా అండి? మరి 6వ సూత్రం అండి. లా ఆఫ్ డిటాచ్‌మెంట్ అని చెప్పారు. బంధరాహిత్య స్థితి. ఇదే గదండీ హైయెస్ట్ మన ఆధ్యాత్మిక జర్నీలో మనం అలవరుచుకోవాల్సిన ఏకైక గుణము లా ఆఫ్ డిటాచ్‌మెంట్. బంధరాహిత్యంలో ఉండగలగాలి ఎప్పుడూ. ఈ బంధరాహిత్యంలో ఉండడమే అందరికీ పెద్ద ఛాలెంజ్. ఇంకా మనం ఆ ప్రయత్నంలోనే ఉన్నాం మనందరం కూడా. ఎప్పుడైతే ఇలాగ మనం బంధరాహిత్యంలో ఉంటూ ఉంటామో, ఆ మూల చైతన్య శక్తితో కూడా మనం కనెక్ట్ అవుతాము అని చెప్పారండి. సో, ఇవన్నీ కూడా మనకి విజయాన్ని ఇస్తాయి. మనం ఇందాక ఫస్ట్‌లో నిర్వచించుకున్న విజయాలు సాధించాలి అంటే, అసలైన మెయిన్ థింగ్ ఏంటండి? మన మూల చైతన్య శక్తితోనే కనెక్ట్ అవ్వాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ అదే. దాంతో కనెక్ట్ అవ్వాలంటే రకరకాలుగా మనకి సూత్రాలిచ్చారు. కానీ అన్నిటికి ఫైనల్ ఆ మూల చైతన్య శక్తితో కనెక్ట్ అవ్వడమే. విజయం సాధించొచ్చు. అలాంటి భాగంలోనే బంధరాహిత్యంలో జీవించగలిగితే, మీరు ఆ మూల చైతన్య శక్తితో కనెక్టెడ్‌గా ఉంటారు. మళ్ళీ తిరిగి బంధంలో, మోహంలో ఉన్నారు అంటే డిస్కనెక్టెడ్. ఆ మూల చైతన్య శక్తితో మనం కనెక్షన్ పోగొట్టుకుంటాము. ఇది పదే పదే మనం గుర్తు తెచ్చుకొని, మన సాధన ద్వారా మనం ఆ శక్తిని పెంచుకోవాలి. బంధ విముక్తులు అవ్వగలగాలి. అన్నిట్లో ఉంటూ, అందరితో ఉంటూ, దేన్ని అంటుకోకుండా ఉండాలి అని చెప్పే ప్రిన్సిపల్ అన్నమాట. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండగలిగే స్థితికి మనందరం చేరాలి. అది సిద్ధించడానికే మనం ఈ ధ్యానము, ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటూ సాధన చేస్తూ ఉన్నాం. ఇది హైయెస్ట్ బంధరాహిత్యంలో ఉండగలగడం అనేది హైయెస్ట్ అన్నమాట. ఓకే అండి. సో, ఎప్పుడైతే మీరు బంధరాహిత్యంలో ఉన్నారు అంటే, మీరు ఆ డివైన్‌తో కనెక్టెడ్‌గా ఉన్నారు. ఆ డివైన్ పవర్‌తో కనెక్టెడ్‌గా ఉన్నారు. ఆ మూల చైతన్య శక్తితో కనెక్టెడ్‌గా ఉన్నారు అంటే, మీరు బంధరాహిత్యంలో ఉన్నట్లే. మీరు బంధంలో ఉన్నారు అంటే, మీరు డిస్కనెక్ట్ అయినట్లే ఆ మూల చైతన్య శక్తితో
అంటే మీరు విజయాన్ని సాధించలేరు. మనం ఏవైతే చెప్పుకున్నామో వీటన్నిటి పట్ల ఇంతటి స్థితికి మనందరం చేరాలి. ఆ ప్రయత్నంలో, ఆ జర్నీలో ఉన్నాము. ఓకే అండి. అసలు ముందు ఈ సత్యం తెలుసుకోవాలి గదండీ! ఈ సత్యాలు తెలుసుకుంటేనే కొంచెం అట్‌లీస్ట్ మనం దానికి ట్రై చేస్తాం అనేది అర్థమవుతూ ఉందన్నమాట. అర్థమైందా అండి? లా ఆఫ్ డిటాచ్‌మెంట్, బంధరాహిత్య సిద్ధాంతం. మరి లాస్ట్ అండి. లాస్ట్ సూత్రం విజయానికి 7 ఆధ్యాత్మిక సూత్రాల్లో మనకేం చెప్పారంటే, ధర్మం లేక జీవిత ధ్యేయం. ధర్మం లేక జీవిత ధ్యేయం. సో, ప్రతి ఒక్కరం కూడా మన జీవిత ధ్యేయాన్ని తెలుసుకొని, దాన్ని ఆచరించిస్తే మన జీవితం ధన్యమవుతుంది. మన ధర్మాన్ని మనం పాటించినట్లు అని సింపుల్‌గా చెప్పేసారు. అసలైన ధర్మం ఇదే అంటండి. మన ఈ భూమి మీదకొచ్చింది మన ధర్మాన్ని పాటించడానికి. ఏంటి మీ ధర్మం అంటే, మీ స్వధర్మం ఏంటి? మీరిక్కడికొచ్చిన రీజన్ ఏంటి? మీ స్వధర్మాన్ని తెలుసుకోండి. మీరొచ్చిన పర్పస్ ఏంటో తెలుసుకోండి. మీరు దేనికోసం వచ్చి దేన్ని సాధించాలనుకుంటారో ఆ విషయాన్ని తెలుసుకొని, మీరు ఫుల్‌ఫిల్ చేస్తే ఈ బర్త్‌కి, ఈ జీవితం సార్థకత. ఫుల్‌ఫిల్ చేసినట్లు, ఒక అర్థాన్నిచ్చినట్లు మీరు ఈ ప్రస్తుత జన్మకి. అప్పుడు మీ సోలు ఎదుగుతుంది. నెక్స్ట్ ప్రమోట్ అవుతుంది సోల్ జర్నీలో. సో, ఇది చెప్పారు. ధర్మం లేక జీవిత ధ్యేయాన్ని తెలుసుకొని పాటిస్తే స్వధర్మాన్ని పాటించినట్లవుతుంది. ఈ స్వధర్మమే మనకి పత్రిజీ సారు ధ్యానము, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం అని మనకందించారు. సో, ఎప్పుడైతే త్రిరత్నాల్ని మనం ఫాలో చేస్తూ ఉంటామో మనకి ఎరుక వస్తుంది. మన పర్పస్ ఏంటో మనకి బోధపడుతుంది. అవును గదండీ! ఇప్పుడు ఇది తెలుసుకోవడానికే గదా! మనం అందరం ఇదన్నీ కూడా సాధన చేస్తూ ఉన్నాము. సో, ఇది ప్రతి ఒక్కరికి చెప్పాలి. స్వధర్మంలో ఉండగలిగితే నీ పర్పస్‌తో నువ్వు అలైన్ అవుతావు. అన్న విషయం మనం చెప్పొచ్చండి. ఎందుకు ధ్యానం చేయాలని ఇప్పుడు అందరికి మనం చెప్పొచ్చంటే, ఈ విషయాన్ని కూడా మనం హైలైట్ చేయొచ్చు. నీ పర్పస్‌కి నువ్వు కనెక్ట్ అవుతావు. అప్పుడు నువ్వు సక్సెస్ ఈజీగా సాధించగలుగుతావు. దాంతో పాటు నీకు హెల్త్ ఒస్తుంది, సమృద్ధి ఒస్తుంది, పీస్ ఆఫ్ మైండ్ కూడా ఒస్తుందని మనం యువతకి చెప్పొచ్చు ఈ విషయాన్ని. భౌతిక పరంగా వచ్చే సక్సెస్సే కాదు. దాంతో పాటు అసలైన సక్సెస్ నీ పర్పస్‌తో అలైన్ అవ్వడమే. సో, ఈ విధంగా మనం ధ్యానము, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాలు చేయడం వల్ల మన జీవిత ధ్యేయంతో మనం కనెక్ట్ అవుతాము. ఎందుకండి? మనం మూల చైతన్య శక్తితో కనెక్షన్ ఏర్పరచుకున్నాం కాబట్టి. అదే తత్వం మనలో ఉంది కాబట్టి, మనతో మనం కనెక్ట్ అయిపోతాం గాబట్టి, దాన్ని మనం అవేకెన్ చేస్తున్నాము. అవేకెనింగ్ యువర్ ఇన్నర్ పొటెన్షియల్. మీలో ఉన్న శక్తియుక్తుల్ని మీరు ఎంపవర్ చేస్తున్నారిప్పుడు. అప్పుడు మీ స్వధర్మంలోకి మీరెళ్లి దాన్ని ఫుల్‌ఫిల్ చేయగలుగుతారు. అన్నది లాస్ట్ సిద్ధాంతం అండి. సో, అప్పుడు మీకు విజయం ఇంక సాధించేదేం లేదు. మీ జీవితమే ఒక విజయంగా మారిపోతుంది. మీ జీవించే జీవితమే విజయంగా మారిపోతుంది. నిరంతరం ఆ శక్తితో కనెక్టెడ్‌గా ఉన్నారు. మీతో మీరు కనెక్టెడ్‌గా ఉన్నారు. మీరు డిస్కనెక్ట్ లేదు. డిస్కనెక్ట్ అయ్యారంటేనే మనకి సఫరింగ్స్, ఈ ఛాలెంజెస్ ఇవన్నీ కూడా ఒక వేరే విధంగా కనపడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనతో మనం కనెక్ట్ అయిపోతామో, మనతో మనం కనెక్ట్ అవ్వడం వల్ల ఆ యూనివర్స్‌తో కనెక్ట్ అయిపోతూ ఉన్నాం తెలియకుండా. దీనివల్ల మన జీవితమే ఒక విజయంగా మారిపోతుంది. ప్రతి నిమిషం మీరు విజయం సాధించినట్లే. మనకి 'మహేష్ బాబు' సినిమాలో సక్సెస్ ఈస్ నాట్ ఎ డెస్టినేషన్ బట్ ఇట్స్ ఎ జర్నీ అని చెప్పింది కూడా ఈ బుక్ ద్వారా తీసుకున్నారనమాట ఆ డైరెక్టర్. సో, ఆ విషయాన్ని ఇక్కడ మళ్ళీ మనం గుర్తు తెచ్చుకుందాము. సో, ఈ విధంగా విజయం సాధించాలి అంటే, మన పట్ల మనం విజయం సాధించాలంటే, మనలోని అజ్ఞానం పట్ల విజయం సాధించాలి అంటే, మనలోని అరిషడ్ వర్గాల పట్ల విజయం సాధించాలంటే, మన పర్పస్‌ని తెలుసుకొని, దాన్ని సాధ్యం చేసుకోగలిగితే, మనమెవరో తెలుసుకుంటే, అసలైన విజయాన్ని సాధించినట్లే అండి. అప్పుడే ఈ జీవితానికి ఒక అర్థం ఇచ్చినట్లు మనము ఆనందంగా కూడా జీవించవచ్చు. థాంక్స్ అండి. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన విజయశ్రీ గారికి, సుమా గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమగురుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.